యేసయ్యా మీ స్తోత్రం. ఇంకా ఎంతమంది అయితే మార్గంలో ఉన్నారు ప్రభా, వారందరూ కూడా ప్రభా క్షేమకర తోడుకురమ్మని సంత ప్రార్థిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ లేని వారందరూ కూడా ట్రాన్స్పోర్ట్ పొద్దుకు రావడానికి సహాయం తెచ్చామని, ఆయన డ్యూటీ చేసుకుని ప్రభా ఎవరు కూడా ఇంటికి వచ్చి ఖాళీగా ఉండకూడదు ప్రభా, అందరూ కూడా ప్రభా నీ సంతికి రావాలి ప్రభా, అటు కృపను దయచేయమని సంత ప్రార్థిస్తున్నాం. ఆయన ఇదిగా ప్రఖ్యాత చదివి పెట్టబట్టి ప్రార్థించే పెట్టబట్టి సంత ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభ ఆఖరి వర్తమాన కొర ప్రభ నీ దాసుని మా మధ్య తోడుకు వచ్చి నాయన ఇది ప్రభ మరి నూతన నాయన వర్తమానం ద్వారా ప్రభ సంఘమును బలపరిచి నాయన ప్రభ నీళ్ళు ప్రభ నాయన ప్రభ ఇంకా ముందుకు నడిపించే కృపను దయచేయమని సంత ప్రార్థిస్తున్నాం. అనేక మంది దాసులు వస్తున్నారు ప్రభ, ఈ సంఘమును ప్రభ ఆశీర్వదించి నాయన వాక్యను బలపడి కృపను దయచేయమని సంత ప్రార్థిస్తున్నాం. కానుక పట్ల హెచ్చరిక ముగింపు ప్రార్థన దీవెనాశీర్వాదం తీసుకొని ప్రభు మమ్మల్ని అందరూ కూడా మన క్షేమగా క్రమం చేర్చమని సంత ప్రార్థిస్తూ కమిటీ వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, నాయన పెద్దల కొరకు నాయన పరిచయాల కొరకు అభిషేకం ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా సమయానికి రావాలి ప్రభా. స్త్రీ సమాజం బట్టి నాయన యువజన సమాజం బట్టి సంత ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పెట్టిన బట్టి టీచర్ బట్టి సంత ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభా సమయం పాటించి నీ సంధికి వచ్చి మేమందరూ కలిసి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే వారికి ఉంటే సహాయం దయచేయమని దీని నన్ను కూడా ప్రభా బలపరచండి. ఈ యొక్క ఆరాధన నడిపించే కావాల్సిన ఆత్మాభిషేకం నాకు దయచేయమని సంత ప్రార్థిస్తున్నాం. ఇండియా నుండి ప్రభా సహాయక గారు కూడా మీరు దీవించి ఆశించమని ఆరాధన చేస్తున్న ప్రభా ఈ సాతడు కార్యం చేయకున్నట్టు దురాత్మ అంధకార శక్తి నజరైన యేసుక్రీస్తునామములో లయమగును కాక. దేవా మీరు మాతో ఉండండి, నాయన ఆత్మకార్యం జరిగించుకుని ఈ ఆరాధన నినామం హెచ్చుకొని తద్వారా మమ్మల్ని అందరూ కూడా దీవెనాశలు తిరిగి పంపించమని సమస్త ఘనత మహిమ మీకు అర్పించుకుంటూ ఈ యొక్క ఆరాధన మీకు సమర్పించున్న మా పరమ తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో 7వ పాట పాడుకుందాం. బలపరచము స్థిరపరచము నా ప్రార్థనకు బదులియుము. ఈ దినం మనం అందరం కలిసి పాడదాం. బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులియుము. బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులియుము. లోకాశల వైపు చూడకుండా లోకస్తులకు జడవకుండా, లోకాశల వైపు చూడకుండా లోకస్తులకు జడవకుండా నీ కృపలో నేను జీవించుటకు బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులియుము. బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులియుము. నా పాటలలో నీ సువార్తను ప్రకటించేదను. నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించేదను. నేనడచు దారి ఇరుకైనాను, నే నిలుచు చోటు లోతైనాను. నేనడచు దారి ఇరుకైనాను, నే నిలుచు చోటు లోతైనాను. నే జడలక నిన్ను
కొలుతును. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము. ధ్యానింతును, కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము. అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన. అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన. నే జాడక నిన్ను కొలుతును. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. పాడదాం. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా. నీ కృపలో నేను జీవించుటకు బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మరొక పాట పాడదాం. పాటల పుస్తకంలో నుండి ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా. పాటల పుస్తకంలో 4వ పాట. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా. ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా. ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా. ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా
నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. రక్షణకై రాజు శాసనం ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవ. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములు మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములు మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, మా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. అందరూ చప్పలు కొడుతూ రెండవ చరణం పాడదాం. నత్తివాడైన ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవుడు, ఈ తరములో నీ చిత్తమకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపు. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవ. ఈ తరములో ఈ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. స్వరమెత్తి. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడదాం. నన్ను చూచువాడా, నన్ను కాచువాడా, పరిశోధించి నన్ను తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించినావు. కూర్చుండుట నేను లేచుట నువ్వు బాగుగా ఎరిగి అన్నావు. అవును, మన దేవుడు మన సమస్తం ఎరిగిన దేవుడు కనుక ఆయన నామమును మహిమపరుస్తూ పాట పాడ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడదాం.
ఆమేన్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి. తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు తపనలు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్తోత్రం, హల్లెలూయా. వెనుకను ముందును కప్పి, చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి, చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పాడాలి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి
లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లు మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ ఎవరు మౌనంగా ఉండక ప్రభువుని స్తుతిందాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది కనుక దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం కూర్చుండట, మనం లేచుండట, మనం పడుకుండట, మనం ఉన్న ప్రతి స్థలములో దేవుడు సన్నిధి, దేవుని ప్రసన్నత ఉంటుంది కనుక మనం ఒక్కసారి దేవునికి మాత్రమే భయపడి దేవుని చేసిన అద్భుతాలను బట్టి ప్రభువుని స్తుతిందాం. నా బలమా, నా దుర్గమా, నిన్నే ఆరాధింతు. నా రక్షణ, నా కోటయును, నిన్నే ఆరాధింతు. నా బలమా, నా దుర్గమా, నిన్నే ఆరాధింతు. నా రక్షణ, నా కోటయును, నిన్నే ఆరాధింతు. ఆరాధనా నిన్నే ఆరాధింతు. నా రక్షణ, నా కోటయును, నిన్నే ఆరాధింతు. నా బలమా, నా దుర్గమా, నిన్నే ఆరాధింతు. నా రక్షణ, నా కోటయును, నిన్నే ఆరాధింతు. ఆరాధనా యేసుని నా ధ్యానము, నా ఆశయు, నా వాంఛయు నీవే. నా స్నేహము, నా ఆదరణ, ఆశ్రయం నీవే. నా ధ్యానము, నా ఆశయు, నా వాంఛయు నీవే. నా స్నేహము, నా ఆదరణ, నా ఆశ్రయం నీవే. ఆరాధనా నా తండ్రివై, నా తల్లివై, నా జీవము నీవై. నా చేరువై, నా సొంతమై, నా ప్రాణము నీవై. నా తల్లివై, నా తండ్రివై, నా జీవము నీవై. నా చేరువై, నా సొంతమై, నా ప్రాణము నీవై. ఆరాధనా అందరూ మరొకసారి చేతులు పైకెత్తి స్వరమే ఆరాధనా
నా బలమా నా దుర్గమా నిన్నే ఆరాధింతును, నా రక్షణ నా కోటయును నిన్నే ఆరాధింతును, నా బలమా నా దుర్గమా నిన్నే ఆరాధింతును, నా రక్షణ నా కోటయును నిన్నే ఆరాధింతును. ఆరాధన యేసుని ప్రేమించెదను, యేసుని అందరూ స్వరమెత్తి ఎవరికే మహిమ. యేసుని ప్రేమించెదను, యేసుని మరొకసారి స్వరమెత్తి ఆరాధన యేసుని. ఓ హల్లెలూయా. ఆరాధనా నా యేసుని ప్రేమించెదను, నా యేసుని ఆరాధనా నా యేసుకే ప్రేమించెదను, నా యేసుని. చప్పట్లు కొడుతూ ఆరాధనకి యోగ్యుడైన మన ప్రభుకి మాత్రమే మహిమ కలిగినట్టు. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కిషోర్ గారు ప్రార్థన చేస్తున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం. కృపాకరికి మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆరాధనకు యోగ్యుడవు, పూజకు అర్హుడవు, స్తుతులకు పాత్రుడవు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మా దేవుడు, మా కనికరమ గల దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన ఈ యొక్క మందిరము 16వ వార్షికోత్సవంలో ప్రభు ఈ రీతిగా నాయన గడిచిన 3 దినముల నుండి ప్రభా నీ నామాన్ని స్మరించుకోవడానికి ఇచ్చిన ధన్యత బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన నీకే ప్రభా, ఆరాధన నీకే అంటూ నాయన మాకు ముందుకు స్తోత్రం తండ్రి. మా తల్లివై మా తండ్రివై మమ్మల్ని ఆదరించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన ఇంతవరకు నాయన గడిచిన సంఘముగా కుటుంబంగా నిదాసులతో నీ సేవకులతో కలిసి నాయన ఈ సంతోషమైన పండుగలు మేమందరము వార్షికోత్సవం జరిపించుకునే ధన్యత స్తోత్రం తండ్రి. నీ వాక్యము నాయన మాతో మాట్లాడిన స్తోత్రములు తండ్రి. నీ వాక్యము నీ దేవాలయం గురించి, దానిలో పవిత్రత గురించి తండ్రి, దాని ప్రాముఖ్యతను గురించి నాయన స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క ధ్యానంతో మేమందరము రాబో సంవత్సరం ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇంతవరకు ఆరాధన నడిపించిన దేవుడు రాబో దినాల్లో ప్రభా మమ్మల్ని నూతనపరిచి స్థిరపరిచి బలపరిచి కృప చూపించమని యేసే నామములో ప్రార్థించు మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరికీ మరొకసారి అందరు కూడా 2 చేతి పైకి దేవుని స్తోత్రం చేయించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరు కూడా లేచి నిలబడైతే కీర్తన భాగం చదువుకుందాం. దావీదు రచించిన కీర్తన 39వ కీర్తన. అందరూ కూడా వాక్యం బట్టి వాక్యం చదువుకొని కే బాబు గారు వచ్చి కీర్తన చదువుగా మనందరూ కూడా లేచి నిలబడి వాక్యం తర్వాత వాక్యం చదివి దేవుని నామ మహిమపద్దాం. హలో, దేవుని మనకి మహిమ కలుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి దైవజనులకి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. కీర్తన గ్రంథం 39 వాక్య పచిత్రాలు చదువుకుంది. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొని నేను భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొని అనుకుంటుంది. నేను ఏమయ్యో మాట్లాడక మౌనెత్తిని క్షేమం గుచ్చి అయినను పలుకగా నేను మౌనేండు అయిన నా విచారము అధికమైన. నా గుండె నాలో ఉన్నప్పుడు నేను ధ్యానించుచుండగా మట్టి పుట్టినప్పుడు నేను ఈ మాట నూరారా పలికితిని. యెహోవా అంతము ఎట్టున్నది, నా దినమ ప్రమాణం ఎంతనేది నాకు తెలుపము. నా ఆయువు ఎంత అల్పమనిదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినములు పరిమాణము నీవు బెత్తుడుగా చేసి ఉన్నావు. నీ పని నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టు ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలి ఉన్నాడు. మనుషుడు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారి ధనం సమకూర్చుకొద్దురు కానీ అది ఎవరికి చేకూర్చినో వారికి తెలియదు. ప్రభువా, నేను దేవుని కొరకు కనిపెట్టుకుని
ఉన్నాను, నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను. నా అతిక్రమణ నుండి నన్ను విడిపింపము, నీచులకు నన్ను నిరసనగా చేయకము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద తొలగింపము, ఈ చేతి దెబ్బలో నేను క్షీణించున్నాను. మనుషులను బట్టి నీవు దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు తిమ్మటి కొట్టి వస్త్రము వలె నీవు వారి అందము చెరగొట్టి నరులను బట్టి ఊపిరి వంటి వాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియకము. నా కన్నీరు చూసి మౌనుగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. 12 అంతకు చదువుకుని 13 వచ్చిన నేను వెళ్ళిపోయి లేకపోను, నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. మరిచారు నేను వెళ్ళిపోయి లేకపోను, నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. మన దేవుని ఆరాధించడానికి వచ్చాం, మౌనిగా ఉండడం కాదు, మాట్లాడడం కాదు. దేవుని స్తోత్రం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. 92 కీర్తన 1 ఏంటండి? యెహోవాను స్తుతించుట మంచిది, ఈ మంచి పని చేయడానికి వచ్చాం మన దేవుని స్తోత్రం. మరొకసారి ఈ మంచి పని చేయండి అందరూ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగా ఎలర్ట్గా ఉండాలి. దేవుని స్తోత్రం. మీ ముఖాలు ఒక ఆనందం మేము చూడాలి. ప్రసంగం చేసేవారికి నడిపింపు రావాలి. అబ్బా ఎంత చక్కగా వింటున్నారు, ఎంత చక్కగా ఆరాధిస్తున్నారు అనేది ఒక ఆనందం వారు కలిగి చేసినప్పుడు ఇంకా నడిపింపు దేవుని ఆత్మ వారిని సంధిస్తుంది. కనుక మనకు జాతిగా ఉండాలి. దేని పట్ల సహోదరు నల్లి శాంతకుమారి గారు వచ్చి ప్రార్థన చేసిన కూడా మనంతా కూడా ప్రార్థన ఏకపించడం దేని పేట మనం చేశాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన ఏకపిందాం. మహాగణుడవు మహాపరిశుద్ధుడు అని మా ప్రియావర్లకు రాజా, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనములు నా తండ్రి. నాయన గడిచిన పునరుద్ధానం నుండి నా ఈ పునరుద్ధాన దినము వరకు నా ప్రభువా, నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకు నీకు వేలాది కోట్ల కొలది స్తోత్రాలు స్తుతులు నా తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నానయ్యా, నీకు వందనములు నా తండ్రి. ఇంతవరకు నా ప్రభా ఆరాధనలో మీరున్నారయ్యా, నీకు స్తోత్రములు నా తండ్రి. నాయన నా దయగల దేవా నీకు వందనాలు నాయన. ఇప్పుడు నాయన నీ దైవ సేవకుని నిలబెట్టుకుని నా ప్రభా మాకు నాయన ఆత్మీయ ఆహారమును నాయన ఇచ్చిండు నా ప్రభు. ఆయన ముఖాంతరంలో నుండి నా ప్రభు మాకేది అవసరమో అది అనుగ్రహించండి బాబు, నీకు స్తోత్రములు నా తండ్రి. నాయన నీ దైవ సేవకుడు నాయన వాక్యము విధిచుండగా నా ప్రభు వినగల చెవి గ్రహించగల మనసును మాకు దయచే బాబు నా తండ్రి. నీకు వందనములు నాయన. విన్న వాక్యమును నాయన విడిచిపెట్టే వారం కాకుండా నాయన ఆ వాక్యానుసారమైన జీవితము జీవించడానికి సహాయం చేయదేవా, నీకు వందనములు నా తండ్రి. నాయన ఇంకన నాయన ఏ బిడ్డలైనా నాయన తండ్రి మార్గస్థులు ఉంటే నా ప్రభు ఆ బిడ్డలనైనా త్వరగా నాయన నీ సన్నిధికి నడిపించు బాబు, నీకు స్తోత్రములు నా తండ్రి. నీకు వందనములు నా ప్రభు. నాయన నీకే వేలాది కోట్ల కొలది స్తోత్రాలు స్తుతులు నా తండ్రి. నాయన ఈ సాయంకాల సమయంలో నా ప్రభు అడగరాని మనవలేమని అడిగితే నాయన దయతో క్షమించి మన్నించమని మా కొరకు త్వరలో రానైనా నజరుడనే యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను దేవా, ఆమేన్. అందరూ కూడా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనుడికి ఈ సమయం ఇస్తున్నారు, వారు వచ్చినాక మనంతా కూడా చప్పుడు కొట్టి వారిని గౌరవిద్దాం. దేవాతి దేవునికి మొదటగా నా యొక్క వందనాలు తెలియజేస్తూ నన్ను ప్రేమించి సమయమందు ఈ సమయాన్ని మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి బిషప్ బుల్లాబాయ్ గారికి, ఎంసీ కమిటీ సభ్యులకు, చేరువచ్చిన సంఘమంతటికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. పరమార్థ జ్ఞాని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వచనములు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచూ ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. దేవుని విశ్వాసులారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రత్యేకత, దాని యొక్క విశిష్టత ఏంటి అని ఆలోచన చేస్తే ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా 5 అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటిది, మొదటి 6 వచనాలలో ఆ పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుల సమూహమంతయు కలిసి
చేసినటువంటి స్తుతి కూటము. దేవుని యొక్క రక్షణ మహిమ ప్రభావమును బట్టి ఆయనకే స్తుతి చెల్లునుగాక, ఆయనను స్తుతించుడి స్తోత్రించుడి అని ప్రకటించొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము చెల్లించొచ్చు అన్న చరిత్ర మొదటి 6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని స్నేహితులారా, 7వ వచనము నుండి 10వ వచనము వరకు గొర్రెపిల్ల వివాహోత్సవము అనగా పెండ్లి కుమారుడిగా సిద్ధపడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడినటువంటి మనకు జరుగునైనటువంటి వివాహము ఏ రీతిగా ఉండబోతోంది, ఆ వివాహము యొక్క తంతు ఏ రీతిగా జరగబోతోంది అనే సంగతిని ఆ 3 వచనాలలో దైవజనుడైన యోహాను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే 11వ వచనము నుండి 16వ వచనము వరకు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధుల సమూహముతో భూమి మీదకు దిగివచ్చుట, ఎందుకు దిగివస్తూ ఉన్నాడు, దాని వెనక గల కారణములేంటి, ఆయన ప్రయాణ ఉద్దేశ్యం ఏమిటి, ఆయన రాకకు గల కారణములేంటి అనే చరిత్ర ఆ 6 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. 17వ వచనము నుండి 18వ వచనము వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని విందునకు, ఏ విందు అనంటే ప్రపంచ యుద్ధములో చనిపోయిన వారి యొక్క శవములను ఆకాశ పక్షులకు దేవుడు విందుగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ విందును భుజించుటకు ఆకాశ పక్షులను దేవుడు పిలుచుట మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఆకాశ పక్షులకు దేవుడిచ్చిన ఆహ్వానము మనము చూస్తూ ఉంటాము. చివరి 3 వచనములలో అనగా 19వ వచనము నుండి 21వ వచనము వరకు శత్రువుల యొక్క నాశనం అనగా క్రీస్తు విరోధి అయినటువంటి అబద్ధ ప్రవక్త అగ్నిగుండమునకు పంపబడిన చరిత్ర మనము చూస్తూ ఉంటాము. ఈ 5 అంశాలు నేర్చుకునేంత సవివరమైనటువంటి సమయము మనకు లేదు గనుక క్లుప్తంగా 11వ వచనము నుండి కొన్ని సంగతులను, ముఖ్యముగా దేవుని యొక్క రాకను గురించి, ప్రభు దిగివచ్చిన చరిత్రను గురించి కొన్ని అంశాలను ఈ రాత్రి మీతో కలిసి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 11వ వచనాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. దైవజనుడైనటువంటి యోహాను భక్తుడు అనేక సందర్భాలలో పరలోకములో ఉన్నటువంటి సంగతులను చూచినవాడే. మొదటి అధ్యాయం మొదలుకొని ఈ 19వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఈ కాలములో ఎన్నోసార్లు ఆయన నిమిత్తము తండ్రి అయినటువంటి దేవుడు పరలోకపు తలుపులను తెరిచి, ద్వారమును తెరిచి దైవజనుడైనటువంటి యోహానును ఆహ్వానించిన చరిత్ర పలు సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాము. కారణం ఏంటి అంటే యోహానికేదో చూపించాలి, యోహానికేదో బయలుపరచాలి అనే ఉద్దేశము. దేవుని విశ్వాసి పద్మాస్ అనేటువంటి ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి యోహాను యొక్క దృష్టి పరలోకం మీద ఉంది. పరలోక సంగతులు చూడాలి, పరలోక సంగతులు నేర్చుకోవాలి, పరలోక మర్మాలను నేను గ్రహించాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి ఆయన ఒక్కడి కొరకే పరలోకపు తలుపులను తెరిచాడు దేవుడు. ఇది నన్ను దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నావు, సంతోషమే. నీ దృష్టి దేని మీద ఉంటూ ఉంది? ఏం చూడడానికి నువ్వు వచ్చావు? ఏం తెలుసుకోవడానికి వచ్చావు? దేవుడు ఏది బయలుపరచాలని నువ్వు కోరికతో దేవుని సన్నిధికి వచ్చావు? ఒకసారి ఆలోచన చేయి. దేవుని విశ్వాసులైన వారి కొరకు దేవుడు కొన్ని సందర్భాలలో పరలోకపు తలుపులను, పరలోక ద్వారములను తెరిచిన చరిత్ర వాక్య గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. కొన్నింటిని మచ్చుకు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 7వ అధ్యాయమునందు 11వ వచనాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, దైవజనుడు ప్రవక్త అయినటువంటి నోవహు యొక్క కాలములో జల ప్రళయము సంభవించుచున్నటువంటి సందర్భములో నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఇంగ్లీష్ బైబిల్ అయితే ద విండోస్ ఆఫ్ హెవెన్ వర్ ఓపెన్డ్, అంటే ఆకాశము యొక్క కిటికీలు, ఆకాశము యొక్క తలుపులు, ద్వారములను తెరిచి ఆకాశ వర్ష జలమును దేవుడు కొమ్మరించిన చరిత్ర మనము చూస్తూ ఉంటాము. దేవుని స్నేహితులారా, అలాగే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయమునందు 1వ వచనాన్ని కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు, ప్రవక్త అయిన యెహెజ్కేలు కాలములో కూడా జరిగిన ఒక సందర్భము, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోనున్న వారి మధ్య కాపురము ఉంటిని. ఎక్కడున్నాడంట భక్తుడు? చెరలో ఉన్న వారి మధ్య, అంటే చెరశాలలో బందీలుగా చేర్చబడిన వారి మధ్య ఉన్నాడు. నిన్నే తీసుకుని వెళ్ళి జైల్లో పాడేశారు. కారణం తర్వాత ఆలోచిద్దాం మనం. ఏ కారణం అనేది ప్రక్కన పెట్టేయండి. తీసుకువెళ్ళి జైల్లో పాడేశారు. నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దేని గురించి ఆలోచిస్తావు? దేని గురించి ఎదురు చూస్తావు? చెప్పండి. ఏదైనా ఒక 2-3 జవాబులు వినూత్నంగా ఏమైనా వస్తాయేమో ట్రై చేద్దాం. దేని గురించి ఆలోచిస్తారు మీరు?
ఏమండి? విడుదల కొరకు, బెయిల్ కొరకు ఎదురు చూస్తారు ఫస్ట్. అలాగే ఆ జైల్లో ఉన్నటువంటి సమయంలో నీ బంధువులు, నీ ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారిని కలుసుకోవాలి, వారు వస్తే బాగుంటుంది, పరామర్శిస్తే బాగుంటుంది, కలుసుకొని వారి నుండి ఆదరణ కొంత సంపాదించుకుంటే బాగుంటుంది అని ఆశపడుతూ ఉంటాం. దైవజనుడైనటువంటి యెహెజ్కేలు ప్రవక్త ఏం కోరుకోవడం లేదు, విడుదల కోరుకోవడం లేదు, ఆత్మీయుల సన్నిహితుల యొక్క సహవాసాన్ని కోరుకోవడం లేదు. మరి దేన్ని కోరుకుంటూ ఉన్నాడనంటే పరలోక సంగతులను చూడాలి, నాకు ఈ సమయమందు దేవుని విషయాలు బయలుపరచబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఆ 30వ నెల 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున క్యాబారు నదీ ప్రదేశమున చెరలోనున్న వారి మధ్య కాపురము ఒంటిని ఆ కాలమున ఆకాశము ఏం తెరవబడింది? ఆకాశము తెరవబడట అనగా పరలోక ద్వారాలు తెరిచాడంట దేవుడు. ఎందుకు? పరలోకములో ఉండేటువంటి సంగతులను యెహెజ్కేలు భక్తునికి చూపించడానికి, బయలుపరచడానికి, నేర్పించడానికి యెహెజ్కేలు ప్రవక్త కొరకు ఆకాశపు తలుపులను తెరిచిన దేవుడు నీ కొరకు తెరవడా, నీకు చూపించడా, నీకు బయలుపరచడా? నువ్వు చూచే స్థితిలో ఉంటూ ఉన్నావా? చూడాలి అనే ఆశ కలిగి ఉంటూ ఉన్నావా? ఆలోచన చేయ ప్రియ సహోదరి సహోదరుడా. లోకంలో ఉదాహరణకు నేను ఖత్తర్ దేశానికి వచ్చాను కదా. సో కొంతమంది నన్ను సహోదరులు కలుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, బ్రదర్ ఎక్కడికైనా వెళ్ళారా, ఏమైనా చూసారా అంటే, ఒక దేశానికి వచ్చినప్పుడు, ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలాలు దర్శించడం, ఏదైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళి వీటిని ఆ విశేషమైనటువంటి సంగతులను చూడడం ఒక అలవాటు కలిగి ఉంటాం మనము కదా. మరి పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాయి ఆలోచన నీకు ఉంటుంది, పరలోకాన్ని చూడాలి అనేటువంటి ఆ స్థితి, ఆ కోరిక నువ్వు ఎప్పుడైనా కలిగి ఉంటూ ఉన్నావా? ఆలోచించి ఒక్కసారి ప్రియ సహోదరి సహోదరుడా. భూమి మీద ఎన్నో విషయాలను చూడడానికి మనం తాపత్రయపడుతూ ఉంటామే, పరలోకాన్ని చూడడానికి నువ్వు ఎంత ఆసక్తి కనబరుస్తూ ఉన్నావు, ఎంత ఆలోచిస్తూ ఉన్నావు నీ అనుదిన జీవితంలో? ఎప్పుడైనా ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. మూడవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని స్నేహితుల ఆదికాండము 28వ అధ్యాయమునందు 12వ వచనాన్ని కానీ మనము లోతుగా పరిశీలన చేస్తే, దైవజనుడైనటువంటి యాకోబు జీవితంలో జరిగిన చరిత్ర సంగతి మనందరికీ తెలుసు. భక్తుడైనటువంటి యాకోబు తన తండ్రిని మోసగించి పారిపోతూ ఉన్నాడు. లూజు అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ప్రొద్దుగుంకినందున సాయంకాలం అయినప్పుడు అతడు ఒక రాయిని తలగడగ చేసుకొని పండుకున్నాడు. ఆయనకు ఒక దర్శనం కలిగింది. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన, కొంచెం ఈ మానిటర్ సౌండ్ పెంచరా కొంచెం, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచ్చు. ఏం కనబడుతోందంటే, ఎక్కడో పరలోకము తెరుచుకొని భూమి మీదకు నిచ్చెన వేసుకుని దేవదూతలైన వారు ఆ నిచ్చెన మీదుగా దిగుచ్చు ఎక్కుచ్చు ఉండుట పరలోక సంగతులను చూడగలుగుతున్నాడు భక్తుడైనటువంటి యాకోబు దేవుని విశ్వాసులారా. అలాగే ఇంకా మనము ఎన్నో సందర్భాలు కనబడుతూ ఉంటాయి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయములో 11వ వచనంలో దైవజనుడైనటువంటి ఏలియా ఆరోహణ సమయమందు భక్తుడైనటువంటి ఏలియాను సజీవునిగానే పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ సమయమందు అగ్ని రథములు పరలోకము నుండి దిగివచ్చి దైవజనుడు ప్రవక్త అయిన ఏలియాను ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాయి. ఆ సమయమందు కూడా పరలోకపు తలుపులను దేవుడు తెరిచిన చరిత్ర మనం చూస్తూ ఉంటాం. దేవుని స్నేహితులారా, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాప్తిస్మ సమయమందు మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనం, కొంచెం ఈరోజు మీకు ఎక్సర్సైజ్గానే ఉంటుంది. ఇన్ని రెఫరెన్స్లు టప చదువుతూ వెళ్ళాలి అని అంటే ఆ పేజీలు తిప్పడానికి కూడా కొంచెం ఆ ఫింగర్ ఎక్సర్సైజ్లా ఉంటుంది. కానీ తప్పదు. కొంచెం ఈరోజు మాత్రం వందే భారత్ అని అనుకోండి, మీరు ఏమనుకోవద్దు. రోజు ప్యాసింజర్ లైన్లు లేకపోతే ఎక్స్ప్రెస్ లైన్, ఈరోజు కొంచెం వందే భారత్ అని అనుకోండి. ఎందుకనంటే మరి గంటలో అన్ని ఫినిష్ చేయాలని అంటే సో కొంచెం పరిగెట్టాలి ఈరోజు, తప్పదు. సో ప్లీజ్ డోంట్ మైండ్. కావాలంటే తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తే కానీ మనీ బ్రదర్ గారు ఏమైనా అప్లోడ్ చేస్తే దాన్ని స్పీడ్ తగ్గించుకొని యూట్యూబ్లో 0.75 0.50లో పెట్టుకొని చూసి ఇంకా మీరు ఇంకా విపులంగా వినొచ్చు. బట్ స్టిల్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ మనకు. చూద్దాం మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచూ ఉండగా ఆకాశము చీల్చబడుట అనగా తెరవబడుట, ద డోర్స్ ఆఫ్ ద హెవెన్ వేర్ ఓపెన్డ్. ఎందుకు? పరిశుద్ధాత్ముడే పావురము వలె, పావురం రాలేదండి, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అయితే పావురం వస్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా శబ్దము చేసుకుంటూ ఒక సంజ్ఞ చేసుకుంటూ వస్తుందో పరిశుద్ధాత్ముడు కూడా అలా శబ్దము చేసుకుంటూ వచ్చాడంట. చాలామంది పావురం వచ్చిందని అనుకుంటే పావురం రాలేదు అంటే, ఒక పావురం వచ్చినప్పుడు రెక్కలాడించుకుంటూ శబ్దం చేసుకుంటూ ఎలా వస్తుందో అలాగే పరిశుద్ధాత్ముడు దిగి రావడం ఒక సూచనప్రాయంగా తెలిసేలాగా, అందరికీ తెలిసేలా వచ్చాడు. సో అందుకని వ్రాస్తున్నాడు భక్తుడు, ఆ ఆకాశము చీల్చబడుటయు, ఆకాశము చీల్చబడుట అనగా పరలోకము తెరవబడుట. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము
56వ వచనములో భక్తుడైనటువంటి స్టెఫను జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడుతూ ఉన్నాడు. హీ వాజ్ బీయింగ్ హర్టెడ్ బై ద స్టోన్స్. ఆ సమయం ముందు చనిపోతూ ఉన్నటువంటి ఆ కటిక శ్రమల కాలములో భక్తుడైనటువంటి స్టెఫను దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేనికోసం? సహాయం కోసం, రక్షణ కోసం మొరపెడుతూ ఉంటే భక్తుడైనటువంటి ఆ స్టెఫను రక్షించడానికి ప్రభు ఏం చేసి ఉండాలి? అవసరమైతే ఒక అద్భుతాన్ని చేసి ఆ రాళ్ళు దెబ్బలు ఆయనకు తగలకుండా చేసి ఉండాలి, లేకపోతే ఒక దేవదూతను పంపించి ఆయన రక్షించి ఉండాలి, లేక ఆయన సహాయం కొరకు ఎవరైనా ఒక మనిషిని పంపించి ఉండాలి. ఇవేమీ చేయకుండా దేవుడు అంట ఆకాశమును తెరిచి, ఓ స్టెఫను, ఈ సమయమందు నువ్వు చూడవలసింది రాళ్లను కాదు, ఈ సమయమందు నువ్వు చూడవలసింది దెబ్బలను కాదు, ఈ సమయమందు నువ్వు చూడవలసింది గాయములను కాదు, మరి ఈ సమయమందు నువ్వు చూడవలసింది ఏంటి? పరలోకపు విషయాలను అని పరలోకాన్ని చూపిస్తున్నాడు. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు. ఏం చూస్తున్నాడంట? ఆయన తగులుతున్న రాళ్లను చూడడం లేదు, దెబ్బలను చూడడం లేదు, గాయాలు చూడడం లేదు, కారుతున్న రక్తాన్ని చూడడం లేదు, కలుగుతున్న వేదనను చూడడం లేదు, శ్రమను చూడడం లేదు. మరి దేని చూస్తూ ఉన్నాడు? ఇది నాన్న, నీ శ్రమల కాలంలో, నీ సౌఖ్యకాలంలో, నీ కష్టకాలంలో, నీ సంతోషకాలంలో, నీ కన్నీటి కాలంలో, ఏ సమయం అందైనా నీ దృష్టి దేని మీద ఉండాలో వాక్యం నేర్పిస్తుంది. దేని మీద? పరలోకం మీద. నీ గురి ఏమై ఉండాలి? పరలోకమై ఉండాలి. దైవజనుడైనటువంటి దావీదు అంటాడు ఒక దినాన్న, మన పౌరస్థితి, అది పౌలు గారు అన్నారు, దైవజనుడైనటువంటి దావీదు అంటాడు, మనం ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. మన యాత్ర ఎక్కడి వరకు? పరలోకం వరకు. నీ దృష్టి దాని మీదే ఉండాలి, నీ గురి దాని మీదే ఉండాలి, నీ అచీవ్మెంట్, నీ గోల్ పరలోకమై ఉండాలి. దేవుని విశ్వాసి భక్తుడైనటువంటి స్టెఫను వలె. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, దైవజనుడైనటువంటి పేతురునకు ఒక దర్శనం కలిగింది. పేతురే తన అనుదిన జీవితంలో తన వాడుక చొప్పున చేసుకొనవలసినటువంటి ప్రార్థనను సంపూర్తి చేయగానే ఆకాశము తెరవబడుటయు, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగివచ్చుటయు చూచెను. భక్తుడైనటువంటి పేతురు ఆకలి కొనిన వాడై, ఆ ఆకలి చేత దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ దైవ సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవుడి అద్భుతమైన రీతిలో పరలోకపు తలుపులను తెరిచి, ఆకాశము తెరవబడుట అనగా పరలోకమును తెరిచి, హీ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్, తెరిచి ఒక విచిత్రమైనటువంటి పాత్రను ఆయన భూమి మీదకు పంపించాడు. చతుష్పాద జంతువులు కలిగినటువంటి ఒక విచిత్రమైన పాత్ర. దేవుని స్నేహితులారా, ఈ రీతిగా పలు సందర్భాలలో దేవుడు తన విశ్వాసులైన వారి యొక్క అక్కర కొరకు, అవసరత కొరకు, లేక వారి విశ్వాసమును బలపరచుట కొరకు, పారమార్థికమైన విషయముల వారికి బయలుపరచుట కొరకు పలు సందర్భాలలో పరలోకమును, పరలోక ద్వారములను తెరిచిన వాడే ఇంటూ ఉన్నాడు. ఆ రీతిగానే ఇక్కడ దైవజనుడైన యోహాను కొరకు కూడా పరలోకపు తలుపులను తెరిచి ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకు తెరిచాడనంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక తలుపు తెరవబడి ఉండెను, నేను మొదట వినిన స్వరము బోర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని, మాట్లాడిన వాడు. అదండి పాయింట్. ఎందుకు తెరిచాడనంటే, ఎక్కడికి ఎక్కి రమ్ము, యోహానును ఆహ్వానిస్తూ ఉన్నాడు. తలుపులు ఎందుకు తెరుస్తూ ఉన్నాడనంటే, తన యొద్దకు ఆహ్వానించుట కొరకు. భక్తుడు పాటలో రాస్తూ ఉంటాడు, రండి రండి యేసుని యొద్దకు. ఆయన ఎక్కడ ఈ మందిరంలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, రేపటి దినాన పరలోకంలోనికి కూడా ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన నీవు రేపు అక్కడికి వచ్చే స్థితిలో ఉంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఇక్కడితో నీ యాత్ర ఆగిపోకూడదు, అక్కడి వరకు వెళ్ళాలి నువ్వు. తెరిచి యోహాన్ ఆహ్వానించాడంట. చూద్దాం ఇంకా 19వ అధ్యాయానికి వచ్చేయండి 19:11. తెరవబడి ఉండటి చూచితిని, ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఎవరైనా నమ్మకమైన వాడెవరో, సత్యవంతుడెవరో మనకు తెలుసు. నేను ఈ మార్గమును, సత్యమును, జీవమును ఉన్నానని ప్రకటించుకున్న యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే కనబడుతున్నాడు దైవజనుడైనటువంటి యోహానుకు. నేను ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాను, అది యేసుక్రీస్తు ప్రభువారే అయితే
ఇదిగో నాకు ప్రభు కనిపించాడు, నాకు క్రీస్తు కనిపించాడు, నాకు యేసు కనిపించాడు అని డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా భక్తుడైనటువంటి యోహాను. అలా చెప్పకుండా నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు అని ఎందుకు చెప్తున్నాడు, పోలికలు ఎందుకు చెప్తున్నాడు అనంటే అది అప్పటి వరకు యోహాను ఎప్పుడూ చూడని ఒక క్రొత్త రూపము గనుక. దైవజనుడైన యోహాను దేవుని అనేక సార్లు చూచిన వాడే, భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి సహవాసం చేసిన వాడే. ప్రత్యక్ష సహవాసం ఉంది ఆయనకు, సమీప సహవాసం ఉంది ఆయనకు, ఆయన రొమ్మున ఆనుకున్న అనుభవం ఉంది ఆయనకు. బట్ స్టిల్ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో కూడా పరలోకానికి ఎక్కి వెళ్ళగానే దైవజనుడైనటువంటి యోహాను ప్రభువును చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఏమైపోయాడంట? రోజు చూసే ముఖమే కదా, చూసి అలవాటైపోయినటువంటి ఫేసే కదా. దేవుని స్నేహితులారా, నేను ఖత్తర్ దేశానికి మొన్న రీసెంట్గా 10th వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి సహోదరులు వచ్చారు ఎయిర్పోర్ట్కు. వచ్చినప్పుడు నేను ఇలా బయటకు వస్తూ ఫోన్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారయ్యా మీరు అంటే ఆ ఎగ్జిట్ నుంచి నేను ఇలా బయటకు వస్తూ ఇలా రైట్ సైడ్కి తిరిగి చూస్తే అటు కాదండి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాను నేను అని చెప్తున్నాడు ఆయన. ఎలా చెప్పగలిగాడు? నన్ను ఆయన ముందే చూశాడు కాబట్టి, నేను ఎలా ఉంటానో ఆయనకు తెలుసు కాబట్టి. సో ఎంతకాలం క్రితం చూస్తే గుర్తుపడుతున్నాడు ఆయన? 1 year బ్యాక్ చూసిన వాడిని గుర్తుపడుతున్నాడు. యోహానుకే 1 సారి 2 సార్లు కాదు, 3.5 సంవత్సరాలు ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు ఆయనను చూసినటువంటి అనుభవం ఉంది కదా. పైగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో శిష్యులందరినీ విడిచిపెట్టినా కూడా 3 మాత్రం తనతో ప్రత్యేకంగా ప్రతి స్థలానికి తీసుకుని వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ 3లో యోహాను ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబులను ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్ళాడంట ప్రభు. ఆ 3లో యోహాను ఉన్నాడు కదా. సో ప్రభువును సిలువ దగ్గర కూడా చూశాడు యోహాను. అన్ని స్వరూపాల్లో చూసినప్పటికీ కూడా ఆ పరలోకంలోకి వెళ్ళేసరికంట ఆయన చూడలేక చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడిపోయాడు. ఎందుకో తెలుసా? అది ప్రభువులో ఒక క్రొత్త రూపము గనక. దినము ప్రభు యోహానుకు క్రొత్త రూపాలలో కనబడుట ప్రారంభించాడు. అందుకే ఆ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ముందు కూడా మనము 3-4 వచనాలను చూస్తున్నప్పుడు వాక్యం సెలవిస్తోంది. ఆసీనుడైన వాడు అంటే ఆ సింహాసనంలో కూర్చున్నవాడు ఎవరో చెప్తూ అంటాడు కదా. ఆ ఆసీనుడైన వాడు దృష్టికి అంటే చూడ్డానికి ఎలా ఉన్నాడో వర్ణిస్తూ వివరిస్తూ అంటాడు ఆయన. సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును పోలికలు చెప్తున్నాడు. ఎందుకు? ప్రభువును అలా ఎప్పుడూ చూడలేదు. ఒక ఆయన రాగానే నన్ను మొన్న ఫ్రైడే అడుగుతున్నారు, మీ హెయిర్ ఏంటంటే కట్ చేయించారు బాగానే అని అన్నాడు ఆయన. సో లాస్ట్ టైం ఆయన చూసినప్పుడు నాకు హెయిర్ కొంచెం ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. సో ఇలా ఎప్పుడు చూడలేదు ఆయన, నన్ను ఎక్కువ హెయిర్తో చూశాడు. అలాగే దైవజనుడైన యోహాను కూడా ప్రభువును చాలాసార్లు చూశాడు, కానీ ఇలా ఎప్పుడూ చూడలేదు. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వానిగా ఇంత ప్రకాశించే వ్యక్తిగా చూడలేదు. అందుకే ఆ స్వరూపాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ 19వ అధ్యాయంలో కూడా ప్రభువును చూడని ఒక క్రొత్త స్వరూపంలో చూస్తూ అంటాడు ఆయన. చదవండి. ఆయన కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును అనునామము కలిగిన వాడు. అలా ఎప్పుడూ చూడలేదు. నా పాయింట్ ఏంటి అని అంటే, భక్తుడైనటువంటి యోహానుకు ప్రభు ఇన్ని స్వరూపాలలో తన ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. ఇన్ని ప్రత్యక్షతలను, ఇన్ని రూపాలను, ప్రభువులు ఉన్నటువంటి వినూత్నమైనటువంటి క్రొత్త రూపాలను అనుదినము దైవజనుడైనటువంటి యోహాను చూస్తున్నాడు. నేను అంటూ ఉన్నాను, నీ జీవితంలో ప్రభువులో ఉన్న ఎన్ని స్వరూపాలను చూసావు ఇప్పటి వరకు? ప్రభువును ఎన్నిసార్లు చూసావు? ప్రభువులో ఉన్న ఎన్ని పోలికలు చూసావు? ప్రభువులో ఉన్నటువంటి ఎన్ని ప్రత్యేకతలు, ఎన్ని ప్రత్యక్షతలను చూడగలుగుతూ ఉన్నావు? దైవజనుడైనటువంటి యోహాను వలె ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని విశ్వాసి, నువ్వు చూడాలి ఆశగాని కలిగి ఉంటే ప్రభు అనుదినము ఒక వినూత్నమైన రూపంలో ఆయన నీకు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. మన దేవుడు కనబడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని విశ్వాసి చూడగలిగే సామర్థ్యం నీకుంటూ ఉందా? చూచే కన్నులు నీవు కలిగి ఉంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. చూడగలిగేటువంటి ఆత్మీయ నేత్రాలు పొందుకో. ఇది నాన్న ఏవేవో చూడడం కాదు, ప్రభువును చూడాలి అనేటువంటి ఆ ఆలోచన, ఆ ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. చూద్దాం, ఇంకా వాక్యంలో ముందుకు వెళదాం. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించవచ్చు అన్నాడు. ఇప్పుడు వచ్చాం పాయింట్లోకి. మనం ఎందుకు వస్తూ ఉన్నాడు ఆయన అంటే, ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకనంటే యుద్ధము చేయుటకు. ఏం చేయడానికంట? యుద్ధము చేయడానికి. ఆ యుద్ధం కూడా ఎలా చేయబోతూ ఉన్నాడు అనేది వర్ణిస్తూ అంటాడు కదా ఆయన. చదవండి, త్వరగా చదవండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి,
ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. దేవుని స్నేహితులారా, భక్తుడు అంటాడు కదా, ఆయన కన్నులను గురించి వర్ణిస్తున్నాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనులను గురించి ఒక భక్తుడు అంటాడు కదా, ఆయన కనులు గొవ్వ కనులు వంటివి. ఎలా ఉన్నాయంట? కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన కనులే దగదగ వెలిగిపోతూ ఉన్నాయి, మంటలు వ్యాపింపజేస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? ఆయన ఇప్పుడు ఉగ్ర స్వరూపంలో ఉగ్రునిగా వస్తూ ఉన్నాడు. కారణము, యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నాడు. ఆయన దేనికి వస్తూ ఉన్నాడు? యుద్ధము చేయుటకు. అందుకే ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద ఏమున్నాయంట? కిరీటములు. ఏమున్నాయంట? కిరీటములు. దేవుని స్నేహితులారా, సాధారణంగా మీరందరూ కిరీటాల గురించి ఎరిగిన వారే. కిరీటం అంటే తెలుసు కదా మీకు. సో ఇప్పుడు నేను దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రౌన్స్ అంటే తెలుసు మీకు. ఏదో ఒక సందర్భంలో ఐదర్ ఫోటోలో, వీడియోలో, ఎక్కడో చోట కిరీటాలు అనేవి మీరు చూసే ఉంటారు. సాధారణంగా ఈ కిరీటాలు సందర్భాన్ని బట్టి ధరిస్తూ ఉంటారు. సందర్భానికి తగిన కిరీటాలు కూడా ఉంటాయి. రాజులు ధరించే ఉంటాయి, రాణులు ధరించే ఉంటాయి, భటులు ధరించే ఉంటాయి, సైనికులు ధరించేవి, అలాగే మంత్రులు ధరించేవి. అనేక రీతులుగా ఈ కిరీటాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఒక రాజుని తీసుకుందాం మనము, ఏదో ఒక రాజుని తీసుకున్నా, రాజులు కూడా సందర్భాన్ని బట్టి కిరీటాన్ని ధరిస్తూ ఉంటారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన కిరీటం ఉంటుంది. అలాగే రాజ్య పరిపాలన చేసే సమయంలో ఒక రకమైనటువంటి కిరీటం ఉంటుంది. అలాగే మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని కానీ చూస్తే, దైవజనుడైనటువంటి సొలొమోను వివాహ దినం ముందు అతని తల్లి అతనికి ఒక కిరీటమును, ప్రత్యేకమైనటువంటి, అది పెండ్లి కొరకు మాత్రమే చేయించిందంట. ఇప్పుడు అది పెట్టుకుని ఆయన యుద్ధానికి వెళ్తాడా? అసలు సొలొమోను గారు యుద్ధాలు చేశాడా? చేయలేదు. సో దేవుని స్నేహితులారా, సందర్భాన్ని బట్టి అనేక కిరీటాలు ఉంటాయి. కానీ ఏకకాలంలో ఒక మనిషి ఎన్ని కిరీటాలు పెట్టుకోగలడు? ఏమండి? ఒకటే పెట్టుకోగలడు. కానీ అలా లేదు అక్కడ. నా వాక్యం ఏం చెప్తుందనంటే, ఆయన శిరస్సు మీద ఒక కిరీటం లేదంట, అనేక కిరీటాలు ఉన్నాయి. అట్ సేమ్ టైం అట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం ఒకేసారి అనేక కిరీటాలు ధరించాడంట ప్రభు. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు కిరీటములను ఇష్టపడేవాడు. అందుకే ఆయన ధరించడం మాత్రమే కాదు, మనము కానీ నిర్గమకాండము చరిత్రను కానీ ఎరిగిన వారమై ఉంటే, ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని దైవజనుడైన మోషేకు ఆజ్ఞాపించిన తర్వాత, ఆ ప్రత్యక్షపు గుడారములో యాజకత్వము చేటుకు ప్రధాన యాజకుడైనటువంటి అహరోనును అభిషేకించిన దినమున దేవుడు అతని శిరస్సు మీద కూడా ఒక కిరీటమును ధరింపజేశాడు. ఒక కిరీటాన్ని ధరింపజేశాడు. మనము నిర్గమకాండము ఇంచుమించుగా 39వ అధ్యాయము, నిర్గమకాండము 39వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. ఆ కిరీటము మీదంట యెహోవా పరిశుద్ధుడు అని అందరకు కనబడే రీతిగా వ్రాసి బంగారముతో చేయబడినటువంటి ఆ కిరీటమును అహరోను యొక్క శిరస్సు మీద పెట్టారు. ఎందుకు పెట్టారు? యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు కనుక. ఆయన కిరీటము ధరించడం మాత్రమే కాదు, ఆయనకు యాజకత్వము చేసేటువంటి ఆ అహరోను కూడా, యాజకునికి కూడా ఒక కిరీటాన్ని పెట్టాడంట దేవుడు. ఆ కిరీటాన్ని కాపాడుకోవాలి, ఆ కిరీటాన్ని ధరించాలి. నువ్వు సేవ చేసేటప్పుడు ఆ కిరీటము యొక్క విలువను నువ్వు గుర్తించిన వాడవై ఆ కిరీటాన్ని గణపరచాలి. ఆ కిరీటం మీద యెహోవా పరిశుద్ధుడు అనే నామమును వ్రాసి ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ కిరీటము ధరించడానికి ముందు అహరోను జీవితం ఏంటి, అహరోను యొక్క పరిస్థితి ఏంటి, లోతుగా మనం కానీ ఎరిగిన వారమై ఉంటే, అహరోనే వెట్టి పనులు చేసుకునేవాడు, మట్టి పిసుక్కునేవాడు. మీరందరూ ఒకవేళ 10 కమాండ్మెంట్స్ అనేటువంటి మూవీ కానీ చూస్తుంటే, ఏమా లేటెస్ట్ చాలా ఎపిసోడ్స్ వస్తూ ఉన్నాయి. లైక్ మనకి ఈ అమెజాన్ ప్రైమ్లో కూడా గాడ్స్ అండ్ కింగ్స్ అని, లేకపోతే మోజెస్ ద టెస్టమెంట్ అని, ఇలా క్రొత్తవి చాలా వస్తున్నాయి. నేను చెప్పేది 90sలో ద 10 కమాండ్మెంట్స్. ఆ మూవీ కానీ మీరు చూసుంటుంటే అందులో అహరోను గారిని చూపిస్తారు. తప్పుగా అనుకోకండి, నేను చెప్తున్నాను కదా, అహరోను గారు కేవలం మొలకు ఒక వస్త్రాన్ని మాత్రమే ధరించి ఉంటాడు. అందులో అంటే అప్పర్ బాడీకి కానీ ఆ లోవర్ పార్ట్లో కానీ ఇంకేం ఉండవు, వస్త్రాలు ఏముండవు. ఎందుకంటే దేవర్ స్లేవ్స్, వారు బానిసలుగా జీవించారు ఆ కాలంలో, మట్టి పనులు చేసుకునేవారు. సో ఆ ఇటుకలు తయారు చేయాలంటే మట్టిని తొక్కాలి.
సో నీట్గా రిచ్గా నాకులాగా సూట్ వేసుకుని వెళ్ళి ఇలాగ వయ్యారంగా తొక్కుతానంటే అది కుదరని పని, అది కదండి. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. సో మొల ప్రదేశంలో మాత్రమే ఒక వస్త్రం అనేది ఉంటుంది. మట్టిలో తిరుగుతూ సంచారం చేస్తూ మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఒకసారి, అలాగే ఉంటుంది ఆయన యొక్క ఎపీరెన్స్. అలాంటి వాడిని దినాన్న తీసుకుని వచ్చి దేవుడు సంపూర్ణంగా తన శరీరం అంతటిని కూడా కప్పివేసి శిరస్సు మీద ఏం పెట్టాడంట? ఒక కిరీటము. ఒక కిరీటము. దేవుడు మానవుణ్ణి అంతగా ఘనపరిచాడు. దేవుని స్నేహితులారా, అంతగా ఘనపరిచాడు. ఆ ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి మట్టి పని చేసుకునేటువంటి ఆ అహరోనును పిలిచి ఆయన శిరస్సు మీద ఒక బంగారపు కిరీటమును దేవుడు ధరింపజేసిన వాడు ఉంటున్నాడు. అలాగే మనము కూడా పాపముతో ఈ లోకములో మగ్గిపోవచ్చు, ఏమీ లేని వారమై ఉన్నప్పటికీ కూడా క్రీస్తును బట్టి అన్నీ కలిగిన వారమే అనే సంగతిని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రయాసతో కూడినటువంటి, ఎంత భారంతో కూడినటువంటి పరిచర్యను అహరోనుకు అప్పగించి ఒక బంగారు కిరీటమును ధరింపజేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని స్నేహితులారా, దేవుని మాటను బట్టి వారు ఐగుప్తును విడిచి బయటకు వచ్చారు కనుక. దేనిని బట్టి? దేవుడు రమ్ము అని పిలవగానే దేవుని మాటను బట్టి వారు ఐగుప్తును విడిచి బయటకు వచ్చారు కనుక. ఐగుప్తు అనగా లోకమునకు సాదృశ్యము. నువ్వు లోకాన్ని విడిచిపెడితే దేవుడే నీకు బంగారమును అనుగ్రహిస్తాడు. దేవుడే నీకు తన మహిమను అనుగ్రహించేవాడు ఇంటూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు ఈ దినాన్న లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నావా? లోకమును త్యజిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. కానీ దినాన్న లోకాచారాలతో సంఘాన్ని నువ్వు కలిపివేస్తూ ఉన్నావు. ఎంత విచారకరము! నువ్వు లోకాన్ని విడిచిపెడుతుందే దేవుని యొక్క మహిమను చూడలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు లోకమునకు దూరముగా ఉండనిదే దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూడలేవు. దైవజనుడైనటువంటి అహరోను మనకు ఒక సాదృశ్యము. దేవుడు వారినే అలంకరించాడండి. ఆయన మాటను విన్నవారిని, ఆయన ఆజ్ఞను చొప్పున పాటించిన పద్ధతులను పాటించిన వారిని దేవుడు అలంకరించాడు. అలంకరణ దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప భాగ్యము. అలంకరింపబడుట కూడా ఒక ఆశీర్వాదమే. చాలామంది మాకు అలంకరణ వద్దు అని అనుకుంటారు. దేవుడిచ్చే అలంకరణ కాదు అని అనకూడదు. దేవుని స్నేహితులారా, మీలో కొంతమంది అలంకరణకు వ్యతిరేకులు అయితే అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ దేవుడే ఇచ్చాడు. ఇది ఎవరు పెడుతున్నారు? ఏమండి, సాధారణంగా జ్యువెలరీ లేడీస్ ఎక్కువ ధరిస్తారా, జెంట్స్ ఎక్కువ ధరిస్తారా? ఇక్కడ దేవుడు మగవారికి ఎంత జ్యువెలరీ ఇస్తే ఆడవాళ్ళకి ఇంకెంత ఇస్తాడు? ఏమ్మా, ఆడవారికి ఇంకెంత ఇస్తాడు? నిర్గమకాండము 11-12 అధ్యాయాలు కానీ మనం చూస్తున్నట్లయితే ఆ ఇశ్రాయేలు అయిన వారి యొక్క విడుదల సమయం ముందు దేవుడు అంటాడు స్వయంగా, ప్రతి స్త్రీయు తన చెలికత్తి యొద్దకు వెళ్ళి ప్రతి పురుషుడును తన చెలికాని యొద్దకు వెళ్ళి వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనవలెను. ఏం తీసుకోవాలంట? వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అడిగే విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోఫీ గారు వెళ్ళి ఎవరినో ఐగుప్తీరాలను ఒక ఆవిడ్ని నీ దగ్గర ఉన్న బంగారు నగలు నాకు ఇచ్చే అని అడిగి ఆవిడ కావాల్సినవన్నీ ఏరుకొని తీసుకొని వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. తర్వాత జూలీ గారు వెళ్ళి ఇంకో ఇంట్లో ఏదో అడిగినప్పుడు ఇప్పుడు ఈవిడి, ఇదిగో నేనే వడ్డానం తెచ్చుకున్నావు, నువ్వు తెచ్చుకున్నావా? లేదు తెచ్చుకోలేదు అంద. గొప్పగా వెళ్ళి నువ్వు కూడా వడ్డానం తెచ్చుకో. అడగరా? మీరు చెప్పుకోరా అండి స్త్రీలు? దేవుడు అంత అలంకారం ఇచ్చాడంట విశ్వాసులైన వారికి. తన మాట చొప్పున, తన పద్ధతుల చొప్పున జీవించే వారికి దేవుడిచ్చిన అలంకరణ ఇది. దైవజనుడైన అహరోనుకు మాత్రమే కాదు. సరే, వాక్యంలో ముందుకు వెళ్దాం. దేవుడు ఎంత ఆత్మీయమైనటువంటి బంగారు కిరీటమును తన ప్రధాన యాజకునికి, తన సేవ జరిగించేటువంటి అహరోనుకు ధరింపజేస్తే ఈ మానవులు బహుమానంగా ఇచ్చింది ఏంటో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయము 2-3 వచనాలను మనము చూస్తూ ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తూ అన్నమాట. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి, దేవుని స్నేహితులారా, ఒక ముండ్లతో చేయబడినటువంటి కిరీటాన్ని రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారంటే ఈ మానవులు. దేవుడు బంగారు కిరీటాన్ని ఇస్తే ఈ మానవులు ఇచ్చింది ఏంటో తెలుసా? తిరిగి ప్రతిఫలముగా బహుమానముగానంటే ముండ్ల కిరీటము. ఇదా దేవునికి మనం ఇచ్చే బహుమానము? అయినప్పటికీ కూడా ప్రభు దాన్ని ఆనందంతో అంగీకరించాడు. ఆయన దానిని ధరించాడు, భరించాడు.
నువ్వు లోతుగా ఒక సంగతిని ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువమ్రాను మోస్తున్నటువంటి సమయం ముందు ఎంతో దూరము కాలినడకన ప్రయాసపడుతూ ప్రయాణం చేసి వెళ్ళాడు కదా. ఈ వెళ్ళేటువంటి ఆ క్రమములో ముమ్మారు దేవుడు భూమి మీద పడిపోయాడని వాక్యం సెలవిస్తోంది. ఏ ఒక్క సందర్భంలోనైనా అయ్యో ఈ ముళ్ళు నాకు గుచ్చుకుంటున్నాయి, నా రక్తము కార్చుతూ ఉన్నా, నేను ఎంతో వేదన చెందుతున్నానని ఒక్కసారైనా ఆ ముండ్ల కిరీటాన్ని తీసివేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రభువు. ఏమండి, అదేమైనా సంతోషాన్ని ఇచ్చేదా? అదేమైనా ఆనందాన్ని ఇచ్చేదా? అదేమైనా ఘనతనిచ్చేదా? స్టిల్ ప్రభు దాన్ని అంగీకరించాడు, భరించాడు, ధరించాడు, యాక్సెప్ట్ చేశాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? అసలు ఆ ముండ్లు అనగా అర్థం ఏంటి అంటే, ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 10-11 వచనాల్లో వాక్యం సెలవిస్తున్నమాట. చూద్దాం త్వరగా. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవని నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అడిగాను. సో ఆదాము వాళ్ళ పాపం చేసింది. రాని దేవుడు వచ్చాడు, విచారణ చేస్తున్నాడు, ఆదామును అడుగుతున్నాడు, తిన్నావా వృక్షఫలాలు? తిన్నానయ్యా. అసలు నువ్వు ఎందుకు తిన్నావు? దిగంబరిగా ఉన్నావన్న సంగతి నీకు ఎవడు చెప్పాడు? తర్వాత ఇంకా క్రింది వచనానికి వచ్చేయండి. ఇంకా 14, అది 14 వచనం. అందుకు దేవుడని యెహోవా 15 వచనానికి వచ్చేయండి. ఇది కూడా కాదు, 17కి రండి ఒకసారి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని, మీకు ఒక జోక్ చెప్తాను వినండి. దేవుడు హర్ట్ అయింది దేనికో తెలుసా? భార్య మాట విన్నందుకంట. అక్కడ ఉందా లేదా? ఏమంటున్నాడు ఆయన ఆదాముతో? నీవు నీ భార్య మాట. ఇప్పుడు చెప్పండి, భార్య మాట వినాలా వినకూడదా? చెప్పండి. స్త్రీలు చెప్పండి, భార్య మాట వినాలా వినకూడదా? మరి వింటే దేవుడు హర్ట్ అయ్యాడు. అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వినక్కర్లేదు. ఏమా, మిగిలిన టైంలో మీ ఇష్టం, నాకు ప్రాబ్లం లేదు, అది మీ అండర్స్టాండింగ్ అది. సో దేవుని మాటకు వ్యతిరేకంగా చెప్పింది అవ్వగారు. సో అందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు నీ భార్య మాట విని, నేను తినవద్దన్న వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. తప్పు ఆదామవలు చేస్తే దేవుడు నేలను ఎందుకు శపిస్తూ ఉన్నాడు? మధ్యలో నేల ఏం చేసింది? భూమి ఏం చేసింది? ఇందులో భూమి పాత్ర ఏముంది? ఒకవేళ శపించుంటే ఆ సర్పాన్ని శపించుండాలి, ఆదామును శపించుండాలి, అవ్వను శపించుండాలి. మధ్యలో నేల ఏం చేసింది? దేవుని స్నేహితులారా, దేవుడు సమస్తాన్ని కలుగు చేసినప్పుడు అది ఆయనకు మంచిదిగా కనబడెను అని వాక్యం సెలవిస్తోంది. ఎందుకనంటే అంతా కూడా దేవుని మహిమ చేత కలుగ చేయబడింది కనుక, భూమి కూడా మహిమ కలిగినదే కనుక. దేవుని స్నేహితులారా, సో దేవుడు కలుగు చేసిన మానవుడేమో పాపి అయిపోయాడు, భూమి ఏమో మహిమతో నిండిపోయి ఉంది. సో ఈ పాపి అయినటువంటి మానవుడంట మహిమ కలిగిన భూమి మీద నిలవబడలేకపోతున్నాడంట. ఈ పాపి అయినటువంటి మానవుడిని భూమి తిరస్కరిస్తోందంట. నువ్వు పాపివి, నా మీద నిలవబడవద్దు అని భూమి తిరస్కరించడం ప్రారంభించిందంట. ఉదాహరణకు మిట్ట మధ్యాహ్నం మంచి 12 గంటల వేళల్లో నువ్వు కానీ చెప్పులు ఏమీ తొడుక్కోకుండా ఆ ఎండలోకి వెళ్ళి నేల మీద నిలబడితే నీ కాళ్ళు ఏమవుతాయండి? ఆ పాపము అనేటువంటి మానవుని యొక్క పాదాలు కూడా మహిమగల భూమి యొక్క ఆ స్థితికి కాలిపోతూ ఉన్నాయి. ఆదాము తట్టుకోలేకపోతూ ఉన్నాడు. సో ఈ మానవులు భూమి మీద జీవించాలంటే భూమి యొక్క మహిమను తగ్గించాలి. సో అందుకు దేవుడు నీ నిమిత్తము నేల శపింపబడును, ప్రయాసతో నీవు బ్రతుకు దినములు దాని పంట తిందువు, అది నీ కొరకు ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. ముండ్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? మానవుని యొక్క పాపములో నుండి వచ్చాయి. ముండ్లు అనగా పాపమునకు సాదృశ్యం, ముండ్లు అనగా అవిధేయతకు సాదృశ్యం, ముండ్లు అపవిత్రతకు సాదృశ్యము. దేవుని స్నేహితులారా, ఆ ముండ్లనే మానవులు ఒక కిరీటముగా చేసి దేవుని శిరస్సు మీద ధరింపజేస్తే దేవుడు దాన్ని ఆనందముగా భరిస్తూ ఉన్నాడు. భరించాడు ప్రభు. కారణం ఏంటో తెలుసా? మన పాపములు, మన శాపములు ఒక కిరీటము వలె ప్రభు యొక్క శిరస్సు మీద అద్దబడినది కనుక. ముండ్లతో కిరీట మల్లి నీ శిరముపై చల్లాటమున మోతిరా, ముండ్ల పోటకు శిరము తల్లడిల్లక సొమ్మసిల్లిపోతివ రక్షక. దేవుని స్నేహితులారా, ఆ ముండ్ల యొక్క పోట్లకు ప్రభు అంట తల్లడిల్లిపోయాడంట, వేదన చెందాడు, శ్రమ పడ్డాడు, కన్నీరు కార్చాడు, రక్తాన్ని చిందించాడు. స్టిల్ దాన్ని ఆయన ఆనందంగా భరిస్తూ ఉన్నాడు. తీసివేయడానికి ప్రయత్నం చేయడం లేదు. కారణం ఏంటంటే ఆ కిరీటాన్ని ఆయన ధరించి అనేక కిరీటములను మనకు ధరింప చేయడానికి.
అనేక కిరీటములు మనకు ఉచితముగా అనుగ్రహించడానికి. దేవుని స్నేహితులారు, ఈ లోకంలో చాలా రకాల కిరీటాలు మనం చూస్తూ ఉంటాం. బంగారు కిరీటాలు, వెండి కిరీటాలు, ఇత్తడి కిరీటాలు, ఇంకా చెప్పాలంటే పూల కిరీటాలు. కొన్నిసార్లు సన్మానాలు చేసేటప్పుడు ఏమండి పూల కిరీటాలు పెడుతూ ఉంటారు. అట్ట కిరీటాలు తెలుసు కదా. ఈ ఆగస్ట్ 15కి మీరు కానీ ఇండిపెండెన్స్ డే పెరేడ్ కానీ చూస్తే మోడీ గారు మంచి కిరీటం పెట్టుకొని వస్తాడు ఆయన. ఏమండి ఆ ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ చుట్టినటువంటి ఒక అట్ట కిరీటాన్ని పెట్టుకుని దానికి చుట్టూ మన ఆరెంజ్, సాఫ్రాన్, వైట్, గ్రీన్ కలర్ క్లాత్ చుట్టినటువంటి ఒక మంచి కిరీటాన్ని పెట్టుకుని మంచిగా అందంగా తయారయ్యి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్లో ఏకీపిస్తాడు ఆయన. మనందరికీ తెలుసు కదా దేవుని స్నేహితులారా, ఇవన్నీ మానవులకు సంతోషాన్ని కలిగించే కిరీటాలు, ఇవన్నీ మానవులకు ఆనందాన్ని ఇచ్చే కిరీటాలు, ఘనతను ఇచ్చే కిరీటాలు. కానీ ఈ కిరీటం ఏదైతే ఉందో అది పాపమునకు ముంగుర్తు, అపవిత్రతకు ముంగుర్తు, అవిధేయతకు ముంగుర్తు. ఇది ప్రభువుకు సంతోషాన్ని ఇవ్వడం లేదు, ఆనందాన్ని ఇవ్వడం లేదు. అయినా ధరిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను ఆనందింపజేయడానికి, నిన్ను సంతోషింపజేయడానికి, నీ శాపముల నిన్ను విడిపించడానికి, నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి దేవుని విశ్వాసి. అంత ప్రయాసతో ప్రభు ముండ్ల కిరీటాన్ని ధరించిన వాడు ఇంటూ ఉన్నాడు. మనకు అనేక కిరీటములను అనుగ్రహించుటకు ప్రభు మనకిచ్చిన కిరీటాలను చూద్దాం ఒకసారి త్వరితగతిన. మొదటిగా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తున్నప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. ఏ కిరీటం అంట? ప్రభు ముండ్ల కిరీటాన్ని ధరించి నీకే జీవ కిరీటాన్ని బహుమానముగా ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆ కిరీటాన్ని నీకు ధరింపజేశాడు గనుకనే నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తోంది, దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మను జీవించగలుగుతున్నావు. ఇది నాన్న కారణం ఏంటి? దేవుని యొక్క జీవాత్మ నీలోనికి వచ్చింది కనుక, దేవుని యొక్క ఊపిరి నీలోనికి వచ్చింది కనుక, జీవమైనటువంటి వాక్యము మనలో ఉన్నది కనుక. ఇది నాన్న ఆ వాక్యమునే ఒక జీవ కిరీటముగా దేవుడు నీ శిరస్సు మీద ధరింపజేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అనుగ్రహించిన వాక్య గ్రంథం ఏంటో తెలుసా? ఒక కిరీటము. ప్రియ విశ్వాసి, నీ చేతులు ఉన్న పరిశుద్ధ గ్రంథమే దేవుడు నీకు అనుగ్రహించిన ఒక గొప్ప కిరీటము. ఆ కిరీటాన్ని నువ్వు ఎంత ఘనపరుస్తూ ఉన్నావు, ఆ కిరీటాన్ని నువ్వు ఎంత భద్రపరుచుకుంటూ ఉన్నావు, ఆ కిరీటాన్ని నువ్వు ఎంత చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నావు, ఒకసారి ఆలోచన చేయి. రెండవదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. ఏ కిరీటము? నీతి కిరీటము. నువ్వు చేసేటువంటి నీతి కలిగినటువంటి కార్యములు, నువ్వు నడిచే నీతి కలిగినటువంటి నడత, ప్రవర్తన, పద్ధతి యావత్తూ కూడా ఒక కిరీటము వలె రేపటి దినాన్ని నువ్వు ధరించుకొని పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నావు. నువ్వు ఏ నీతి కార్యాలు చేయలేదు, నీకు ఆ కిరీటం ఉండదు. బోడిగుండు వేసుకొని వెళ్తావు అన్నమాట పరలోకానికి. బాగుంటుందా? ఏమండి బాగుంటుందా? ఇప్పుడు ఒక విషయం అడుగుతాను, చెప్పండి. మీలో పెళ్ళిళ్ళు చూసిన వారు ఎంతమంది ఉన్నారు? వివాహాలకు అటెండ్ అయ్యి మేము ఒక వివాహం అయినా చూసాం మా జీవితకాలంలో అన్నవారు ఒకసారి చేయొద్దండి. అసలు మీరు వివాహాలు అంటే ఏంటో తెలియదేమో పాపం మీకు. మీకు పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదేమో. మరి ఒకవేళ మీరు వెళ్ళిన పెళ్ళికి మీ ఫ్రెండ్స్ పిలవబడిన బంధువులను ఎవడో రాలేదు, రానివాడు ఆ నెక్స్ట్ డేనో ఆ తర్వాత ఎప్పుడో కనిపించాడని అనుకో. ఏమ్మా, ఈ కనిపించినాడు పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలా ఉంది, వాళ్ళ జంట ఎలా ఉంది అడుగుతారు, అడగరా? కామన్గా అడిగే క్వశ్చన్స్. ఇప్పుడంటే ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఇవేం లేని రోజుల్లో అడుగుతారు కదా. ఇప్పుడు అబ్బాయి బాగా పొడుగ్గా ఉన్నాడు, అమ్మాయి బాగా పొట్టుగా ఉంది, ఏం చెప్తావు? ఏం చెప్తావు? పర్ఫెక్ట్ మ్యాచ్, చాలా బాగుంది చెప్తావా? చెప్పవు కదా. అబ్బాయికి తగినట్టుగా అమ్మాయి ఉండాలి, సిద్ధపడిన వరకు తగినట్టుగా వధువు ఉండాలి. ఇప్పుడు వధువు బోడిగుండు వేసుకొని వెళ్ళింది అనుకో, ఆయనకేమో అనేక కిరీటాలు ఉన్నాయంట. బాగుంటుందా అమ్మా? బాగుంటుందా? నీతి అనే కిరీటాన్ని ధరించగలిగే స్థితిలో ఇది నాన్ని ప్రవర్తన ఉందా? నీ బ్రతుకుందా? ప్రభు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు, పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేయి. మూడవదిగా చూద్దాం త్వరగా. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను. ఏది? భక్తుడైనటువంటి పౌలు అంటాడు, ఏలయనగా మాకు నిరీక్షణ, మాకు ఆనందము, మా అతిశయము కూడా ఒక కిరీటం వలె మేము కలిగి ఉన్నామంటే ఆ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట
మీరే కదా, మనమే ఒక కిరీటం అంట. ఏ కిరీటము? ఆనంద కిరీటము. మనమే అతిశయ కిరీటము. దేవుడు నీకు రేపటి దినాన్న రాకడ సమయం ముందు ఆయన ఎదుటిగా నిలవబడినప్పుడు ఆనంద కిరీటాన్ని నీ మీద శిరస్సు మీద పెట్టి, అతిశయ కిరీటాన్ని నీ శిరస్సు మీద పెట్టి పరలోకానికి పరిచయం చేస్తాడంట. ఇదిగో నా భార్య. ఏమ్మా, ఎలాగా చక్కగా అందంగా కిరీటాలను పెట్టి నేను డెకరేట్ చేసి పరలోకం అంతటికి, పరలోక పరిశుద్ధులకు, 24 పెద్దలకు, 4 జీవులకు, ఆ దేవదూతలకు అందరికీ పరిచయం చేస్తాడంట. పాత నిబంధన కాలం ముందు ఉంటుండే భక్తులకు అందరికీ పరిచయం చేయబోతూ ఉన్నాడు దేవుని విశ్వాసి. ఆ కిరీటాలు పొందుకుంటూ ఉన్నావా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. 4వదిగా చూస్తున్నప్పుడు ఏం చెప్పుకున్నామండి? ఎన్ని కిరీటాలు? 3, 4. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథము, త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ. ఎఫ్రాయిం అనేటువంటి ఆ గోత్రానికి దేవుడు ఒక కిరీటం ఇచ్చాడంట. ఏ కిరీటము? అతిశయ కిరీటము. అందుకే వారికి మరీ అతిశయం ఎక్కువైపోయింది, మరీ ఎక్కువ గర్వం అనమాట. దేవుడు కొన్నిసార్లు నేను అతిశయపరుస్తాడు, కరెక్టే, నేను కాదనన్ను, నేను హెచ్చిస్తాడు. ఓకే, అందుని బట్టి గర్వించకు. హెచ్చింపు వేరు, గర్వం వేరు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చి నిన్ను హెచ్చించవచ్చు, ఒక మంచి కారు ఇచ్చి నిన్ను హెచ్చించవచ్చు, ఒక మంచి బంగ్లా ఇచ్చి నిన్ను హెచ్చించవచ్చు, ఒక మంచి జీతం ఇచ్చి, ఒక మంచి బోనస్ ఇచ్చి, ఒక మంచి స్టేజ్ ఇచ్చి నిన్ను హెచ్చించవచ్చు. గర్వపడకు ప్రియ సహోదరి సహోదరు. గర్వపడ్డావా నీకేముంటుందంట? శ్రమ. భక్తుడైనటువంటి జ్ఞాని సొలొమోను అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. దేవుడిచ్చే అతిశయాన్ని అతిశయంగానే భావించు. దేవా, ఎంత దీనుడనైనా నన్ను ఎంత గణపరిచావా అని ఆ అతిశయ కిరీటాన్ని బట్టి సంతోషించు, కానీ గర్వించుకో. వాక్యం సెలవిస్తుంది ఆ రీతిగా నువ్వు గర్వపడితే నీకు శ్రమ. 3వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చూసుకోండి. 5వదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు లేవియ కాండము 21వ అధ్యాయము 12వ వచనము. దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. ఏంటంట కిరీటము? అభిషేక తైలము అనేది కిరీటము. తైలం ఎందుకు రాసుకోవాలి తెలుసా? దేవుడు దాన్ని నీకు ఒక కిరీటముగా ఇచ్చాడు గనక. ఎలా ఇచ్చాడంట? కిరీటముగా ఇచ్చాడు. అందుకే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుంది అని అంటే, ఎప్పుడునూ నీ తలకు తైలము తక్కువ కాకుండా చూసుకొనుము. ఎలా చూసుకోవాలంట? ఏమండి? తైలము తక్కువ కాకుండా చూసుకోవాలంట. ఈ రోజుల్లో మీగా తెలుసు అంటే దేవుడు తైలం ఎక్కువ వాడమంటున్నాడా తక్కువ వాడమంటున్నాడా? పొదుపుగా వాడండి బ్రదర్ అని చెప్పట్లేదు. దేవుడు ప్లెంటీగా సమృద్ధిగా వాడు. ఎందుకంటే ఒక అభిషేకం వల్ల ఇచ్చాడంట దేవుడు. నీ తల మీద తైలం ఉండడం ఒక అభిషేకం, అది ఒక కిరీటం. జ్ఞాపకం ఉంచుకో. అందుకే భక్తుడు అంటాడు కదా, సొలొమోనుకు ఆ విషయం తెలుసు కనుక నీ తలకు ఆ తైలం తక్కువగా, అంటే కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ కిరీటాన్ని భద్రము చేసుకో. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు కిరీటములు. నిన్ను ధనం వెచ్చించి కొనుక్కోమని చెప్పడం లేదే. ఆ కిరీటం సంపాదించడానికి నువ్వు ఏదో ప్రయాసతో పోరాడమని చెప్పడం లేదే. ఉచితంగా ఇస్తున్నాడు కిరీటాలు. ఈ కిరీటం నీకు ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మొండ్ల కిరీటాన్ని ధరించారు. జ్ఞాపకం ఉంచుకో. ఆనందంగా ధరించాడు, భరించాడు, సహించాడు. ఈ కిరీటములు నీకు ఉచితముగా అనుగ్రహించుట కొరకు. అలాగే మనం ఇంకా లోతుగా పరిశీలన చేసిన వారమైతే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనము. దేవుని కంటే వానిని కొంచెము, వానిని అంటే ఎవరిని? నరులను. దేవుడు నరులను తయారు చేసినప్పుడు, నిర్మించినప్పుడు వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన దావీదు సాక్ష్యం ఇస్తూ అంటాడు, దేవుని కంటే వానిని ఎంతంట? దేవునికి నరులకు వ్యత్యాసం ఎంతంట? ఏమండి? కొంచెం అంటే ఇప్పుడు కూరలో కొన్నిసార్లు ఉప్పు కొంచెము ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎంత? కొంచెం. ఆ కొంచెానికి అడ్జస్ట్ అవ్వచ్చా లేదా? ఏమండి? దేవునికి నరులకు ఉన్న వ్యత్యాసం కూడా ఎంత అంట? కొంచెమేనంట. ఇట్స్ అ మైనర్ డిఫరెన్స్. ఇది వాక్యం, ఇది స్పష్టం. అందుకే దావీదు అంటాడు కదా, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేస్తున్నావు. మహిమను ఒక కిరీటం ఇచ్చాడు దేవుడిని శిరస్సు మీద. తన ప్రభావమును ఒక కిరీటముగా చేసి ఇచ్చాడు దేవుడిని శిరస్సు మీద ధరింపజేస్తూ ఉన్నాడు. ఎందుకు?
నువ్వు ఆయన వంటి స్వరూపములో ఆయన పోలిక చొప్పున చేయబడ్డావు గనుక ఆయనకు నీకు తేడా ఎంత? కొంచెమే గనుక ఆయన కిరీటధారి, నువ్వు కిరీటము కలిగిన వ్యక్తిగా ఈ లోకములో ఉండాలి గనుక దేవుడే తన మహిమను తన ప్రభావమును ఒక కిరీటముగా నీకు ధరింపజేసి ఉన్నాడు. దేవుని మహిమ ప్రభావము అంటే అర్థమేంటో తెలుసా? ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనము. లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనము. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఎవని చేతనో స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఆగండి, ఒక స్త్రీ ఉందంట 12 సంవత్సరాల నుండి రక్తస్రావము ఆగడం లేదు, స్వస్థత కొరకు తిరగని ప్రదేశం లేదు, ప్రాంతం లేదు, సందర్శించిన వైద్యుడు లేదు, ఎవ్వని చేతనైనను స్వస్థత పొందనిదై అంటే అనేకులను సంప్రదించిందా లేదా? అందరినీ ట్రైల్ వేసింది, అన్నీ అయిపోయినాయి. చివరకు గుర్తొచ్చాడు ఎవరు? దేవుడు. చివరకు గుర్తొస్తారు కొంతమందికి. ఏమా కష్టం రాగానే ఫస్ట్ దేవుడు గుర్తురాడు, ఫోన్ గుర్తొస్తుంది, ఆ ఫోన్లో ఉన్న కాంటాక్టులు గుర్తొస్తాయి. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు అంటే లాస్ట్, ఇంకా నో హోప్ అని అన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు కొంతమందికి. ఈవిడ కూడా అంతే, మన బ్యాచ్. చదవండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ముట్టుకోమని ఎవరు చెప్పలేదు, విశ్వాసంతో చేసింది ఆ పని, ఎవడు ఆజ్ఞాపించలేదు. విశ్వాసంతో ఆయన వస్త్రం పట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని నమ్మింది, వెళ్ళిందంట. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు, ప్రజలు గుంపులుగా ఉంటారు ప్రభు చుట్టూ ఎప్పుడు కూడా. ఆయన ముందొక గుంపు, ఆయన వెనకొక గుంపు, ఆయన ఎక్కడికి వెళ్ళిన ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంబడిస్తూ ఉండేవారు. యేసు ప్రభువారే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద వాక్యాన్ని బోధించాడు, కొన్ని ధన్యతలను బోధించాడు. ధన్యతల కొండ అని మనం పిలుస్తూ ఉంటాం. నేటికి గల్లే సముద్రపు ఒడ్డున మనకు సాక్షార్థంగా కనబడుతూ ఉంటుంది ఆ స్థలము. మౌంట్ బ్యూటిట్యూడ్స్ అని అంటాం మనము. దేవుని స్నేహితులారా, ఆ ధన్యతల కొండ మీద ప్రభు 3 దినాలు వారికి ధన్యతలను గురించి వాక్యాన్ని బోధించిన తర్వాత 3 రోజులు అయిపోయింది కదా అని లేచి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే వాక్యం సెలవిస్తోంది, ప్రజలు ఆయనను వెంబడించుచూ ఉండిరి. 3 రోజులు అయిపోయింది, ఇల్లు వాకిలి అన్నీ విడిచిపెట్టేసి 3 రోజులు మీటింగ్లు అయిపోయినాయి. ఇంకా ఓపిక ఉందంట ప్రజలకు. దేనికి? ఆయన వాక్యం మీకు ఉందో లేదో మరి చూద్దాం. దేవుని స్నేహితులారా, అంతగా ప్రభు చుట్టూ ఎప్పుడూ కూడా గుంపులుగా ప్రజలు ఉంటూ ఉండేవారు. ఆ గుంపులో ఒక స్త్రీ వెళ్ళి టక్కుమని ఆయన వస్త్రాన్ని ముట్టుకుందంట. ఆ వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము బాగైపోయింది, ఆరోగ్యం వచ్చేసింది, స్వస్థత పొందేసింది. ద నెక్స్ట్ మినిట్ నన్ను ముట్టినది ఎవరు అని యేసును అడగగా, ఏమండి ఎంతమందిలో ఎవడు ముట్టుకుంటాడో ఎలా తెలుస్తుందండి? ముట్టుకుంది ఆయన శరీరాన్ని కూడా కాదు, ఆయన చేతిని కూడా కాదు. దేన్నంట? జస్ట్ క్లాత్ని, జస్ట్ ఆ వస్త్రపు చెంగుని, అంచును ముట్టుకుందంట. ఒక్కటే మాట అంటున్నాడు, నన్ను ముట్టినది ఎవరని యేసు అడగ అందరూ. పేతురు అంటాడు, ఏలినవాడి జనసమూహములకి కిరిసిని మీద మా సెక్యూరిటీ వాళ్ళని అవ్వట్లేదయ్యా, ఈ బాడీ గార్డ్స్ అందరూ వేస్ట్, నేను కాపలా కాయలేకపోతున్నావు, అంత గుంపులుగా జనాలు నీ మీద పడుతుంటే ఎవడు ముట్టుకున్నాడు మేము ఏం చెప్పగలం? చదువు. ఎవడో నన్ను ముట్టెను, ఏం పోయిందంట? ఆయన శరీరాన్ని ముట్టుకుంటే కాదు, ఆయన చేతులు ముట్టుకుంటేనో కాళ్ళను ముట్టుకుంటేనో కాదు, ఆఫ్టర్ ఆల్ వస్త్రాన్ని ముట్టుకుంటే ప్రభు అంటున్నాడు కదా, ప్రభావము నాలో నుండి వెడలిపోయెను, అది నాకు తెలిసే ఉన్నది, అది నాకు తెలుస్తోందయ్యా. ఏం వెళ్ళింది? ద వర్డ్ హ్యాస్ ఫ్లోన్ అవుట్ ఆఫ్ మీ, గాన్ అవుట్ ఆఫ్ మీ. ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచేసింది. అదే ప్రభావమును దేవుడి దినాన నీ మీద ఒక కిరీటంగా ధరింపజేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు స్వస్థత నొందిన వ్యక్తిగా ఉండాలని, ఆరోగ్యవంతునిగా ఉండాలని, ఆయుష్ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని. ఒక దినాన జ్ఞానైన సొలొమోను అంటాడు, స్వస్థత కొంచెమైనను లేదు, శిరస్సు మొదలుకొని అరికాలి వరకు పచ్చి పుండ్లు గాయములే, స్వస్థత కొంచెమైనను, కానీ మహిమా ప్రభావం అనే కిరీటం ఇస్తున్నాడు దేవుడు ఈ రాత్రి నీకు. ఇక నీ శరీరంలో ఆ స్వస్థత అనేది ఉండదు, అనారోగ్యం అనేది ఉండదు, వ్యాధి అనేది ఉండదు. దేవుని విశ్వాసి ఆరోగ్యము మాత్రమే. ఆ ఆరోగ్యమును కలుగజేసే మహిమా ప్రభావములను దేవుడు ఒక కిరీటముగా నీ మీద ధరింపజేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం ఇది! ఇన్ని కిరీటాలు ప్రభు మనకు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయమునందు 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాలు చూద్దాం ఒకసారి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. దైవజనుడైన యోహాను కంట ఒక సూచనను దేవుడు బయలుపరిచాడు, ఒక పోలికను చూపిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప సూచన. ఏంటి ఆ సూచన?
సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. ఆగండి ఆగండి, ఎవరు? ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు అని అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘము. ఎవరు చెప్పండి? సార్వత్రిక క్రైస్తవ సంఘము. సార్వత్రిక క్రైస్తవ సంఘము అని అంటే అన్ని మిషనుల వారు, అన్ని సంఘాల వారు, అన్ని ప్రాంతముల వారు, అన్ని జాతుల వారు ఎవరైతే క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారందరూ కలిపితే ఆ స్త్రీ. వారందరికీ సూచనగా ఆ స్త్రీని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఇది ఒక సూచన అని అన్నాడు. నిజమైన స్త్రీ కాదు, అది ఒక సూచన, అంటే ఒక పోలిక, ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు చదవమ్మా. ఆమె పాదముల క్రింద చంద్రుడనగా లోకమునకు ముంగుర్తు. సంఘం ఎప్పుడు కూడా లోకాన్ని తన పాదముల క్రింద తొక్కేదిగా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా లోకము కంటే పైన ఉండాలి, హెచ్చుగా ఉండాలి. ఇంకా శిరస్సు మీద, ఇది నాకు కావాల్సిన పాయింట్, శిరస్సు మీద 12 నక్షత్రముల. ఎన్ని నక్షత్రాల కిరీటం అంట? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 12 నక్షత్రముల కిరీటము దేవుడు మన శిరస్సు మీద ధరింపజేశాడు. ఎంత ధన్యులం మనము, ఎంత ధన్యులం మనము. కొన్నిసార్లు కొంతమంది అంటారు, రేయ్ నాతో పెట్టుకుంటేనే పట్టపగలు మీకు సామెతలు రావేమో, మీరు అంతా ప్యూర్ బైబిల్ ఒకటేనేమో, ఇంక అసలు లోకం అంటే ఏంటి, ఇంక ఎగిరిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు మీరు. ఇంకా ఏమండి, ఈ ప్రకటన గ్రంథం మిమ్మల్ని రెడీగా ఇంకా కాటపిన్ ర్యాప్చర్ అనమాట, హెవెన్లీ సిటిజన్స్ అని రాసుకోండి. ఇంకా పక్కన పేరు పక్కన ఏమ్మా పట్టపగలు ఏం చూపిస్తాడంట. నేను ఒకసారి మా ఫ్రెండ్ గారి పెళ్ళికి వెళ్ళాను. నేను అన్యుల వివాహం, కానీ ఫ్రెండ్ కదా, ఏదో వెళ్తాం జస్ట్ టు కంగ్రాచులేట్. సో వెళ్తే పెళ్ళి అయిపోయింది. వాళ్ళ ఆచారాన్ని బట్టి బయటికి తీసుకుని వెళ్ళి డే టైం అనమాట. వాడు అంటున్నాడు, అక్కడ ఆ వివాహం జరిగించిన పూజారి పంతులో ఆయన అంటాడు, కనబడిందా? వీళ్ళు అంటారు కనబడింది. నేను తర్వాత వెళ్ళాను, ఎవరు నాకేం కనబడలేదు, నీకేం కనబడింది అన్నాడు. ఇప్పుడు అలా చెప్పకపోతే కనబడింది అనేదాకా వదలరా బాబు. ఇట్స్ అ ఫ్యాక్ట్, వి ఆల్ నో దట్, మనందరికీ తెలుసు అది అబద్ధం అని. దేవుని స్నేహితులారా, ఎక్కడో నక్షత్రాలను చూసి కనబడిందా అని అడగడం కాదమ్మా, అదే నక్షత్రాలు మనకు ఒక కిరీటంగా ధరింపజేస్తున్నాడంట ప్రభు. దట్ ఈస్ ద బ్రైడ్ చర్చ్. అది పెండ్లి కుమార్తె సంఘం అంటే. నీ స్థాయి ఏంటో తెలుసుకో, స్థాయికి తగ్గట్టుగా జీవించు, నీ ఆధిక్యతలు ఏంటో తెలుసుకో, నీ ఆధిక్యతకు తగ్గట్టుగా బ్రతుకు నీ జీవితాన్ని. దేవుని విశ్వాసి, దేవుడు నిన్ను అక్కడ పెట్టాలనుకుంటున్నాడు. 12 నక్షత్రముల కిరీటాన్ని నీ శిరస్సు మీద పెట్టాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. నేను అడుగుతున్నాను, ఎన్ని నక్షత్రాలు సంపాదించుకున్నావు? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా మీకు. ఏం పెడుతున్నాడు దేవుడిని శిరస్సు మీద? ఏం కిరీటాలు పెడుతున్నాడు? 12 నక్షత్రాల కిరీటాలు. వెరీ గుడ్. ఎన్ని నక్షత్రాలు సంపాదించారు? ఎన్ని స్టార్స్ సొంతం చేసుకున్నారు ఇప్పటి వరకు? ఏమండి, స్టార్ట్ చేశారా లేదా? ఇంకా అసలు కాన్సెప్టే ఫస్ట్ టైం వింటున్నారేమో కదా. ఇప్పుడే ఫస్ట్ టైం వింటే ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తావు? ఇంకెప్పుడు 12 నక్షత్రాలు సంపాదించుకుంటావు? ఇంకెప్పుడు కిరీటంగా ధరిస్తావు? ప్రియ సహోదరి సహోదరు, ఆలోచన చేయి ఒకసారి. ఆ కిరీటములను ధరించిన పిదప, కిరీటములను ధరించిన తరువాత జరగబోయేది ఏంటి ఆలోచన చేస్తే? చదవండి త్వరగా. గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేడ్చి ఉండెను. స్త్రీ గర్భం ధరించడం సాధారణమైనటువంటి విషయమే, సామాన్యమైనటువంటి సంగతే. సో ఆ గర్భాన్ని బట్టి, ఆ ప్రసవానికి బట్టి నొప్పులకు కేకలు వేస్తుంది. ఇక్కడ కేక అనగా ప్రార్థన. జ్ఞాపకం ఉంచుకోండి, కేక అంటే ప్రార్థన. సో సంఘము చేయవలసిన పని ఏంటి అని అంటే ప్రార్థన. ఎందుకు చేయాలో కూడా చెప్తాను. ఆ గర్భం ఏంటో, ఆ ప్రసవం ఏంటో, అదేంటో కూడా చెప్తాను. త్వరగా చదువుదాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిన, అది ఏదనగా ఎర్రని మహాఘట సర్పం. అక్కడ రాసుకోండి ఒక మాట. ఏ ఘట సర్పం అంట? ఎర్రని మహాఘట సర్పము. ఏ సర్పం అది? ఎర్రనిది. అది ఎర్రగా ఎందుకుంది? ఎర్రగానే అని ఎందుకు అంత క్లియర్గా జాన్ మెన్షన్ చేస్తున్నాడు, యోహాను గారు బయలుపరుస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులు అయిపోయిన వారు ఎవరున్నారో వారి రక్తాన్ని త్రాగి 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 అది ఎర్రగా మారిపోయింది. వాడు అపవాదే, కానీ వాడు ఏం చేస్తున్నాడు ఇది నాన్నంటే, దేవుని సేవకుల యొక్క రక్తాన్ని, క్రీస్తు కొరకు పోరాడే వారి యొక్క రక్తాన్ని త్రాగుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి యొక్క రక్తాన్ని త్రాగుతూ ఉన్నాడు. ఈ రక్తము వారిని ఎర్రగా మార్చివేసింది. అందుకే ఎర్రని మహాఘట సర్పము 7 తలలను, దాని కొమ్ములను ఉండెను, దాని తలల మీద కిరీటములు ఉండెను. ఇంకా త్వరగా, దాని తోక, వినండి, దాని తోక ఏం చేస్తుంది? ఎంత ఉంది అని అంటే, ఆకాశ నక్షత్రములలో
1/3 భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను. అంటే అంత పెద్ద తోక కలిగినటువంటి మహాఘట సర్పము ఏం చేయడానికి రెడీగా ఉంది? కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, ఉదాహరణకు ఊహించుకోండి, నేనే ఆ స్త్రీ అని అనుకో, కాసేపు నేనే ఆ స్త్రీ అని అనుకో, గర్భంతో ఉన్నాను, ఇప్పుడు ఇంకా డెలివరీ అవ్వలేదు, ఇంకా ప్రసవం జరగలేదు, నొప్పులు మాత్రమే వేస్తున్నాయి, కేకలు వేస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎప్పుడు డెలివరీ అవుద్దా అని ఎదురు చూస్తూ ఉందంట. ఎందుకు? కననయున్న ఆ స్త్రీ కనగానే, అంటే డెలివరీ అవ్వగానే శిశువును మృంగివేయవలని. అప్పుడే పుట్టిన బిడ్డ దానికి ఏమొడ్డొచ్చింది? అప్పుడే పుట్టిన బిడ్డను చంపవలసిన అవసరం దానికి ఏమొచ్చింది అని అంటే, ఆ బిడ్డ ఎవరు అని అంటే పెండ్లి కుమార్తె సంఘము. ఎవరు చెప్పండి? అదేంటండి, ఇందాక సార్వత్రిక క్రైస్తవ సంఘం అన్నారు, ఇక్కడ పెండ్లి కుమార్తె సంఘం అన్నారు. అయ్యగారు టైం అయింది, ఒక్క 5-10 నిమిషాలండి, ఒక్క 5-10 నిమిషాలు. పెండ్లి కుమార్తె సంఘం అంటున్నారు. అర్థం ఏంటంటే, ఈ సర్వలోకములో ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘములో నుండి ప్రార్థించే అసలైన పెండ్లి కుమార్తె బయటకు వస్తుంది. ఇది నాన్న గుడికి వచ్చిన ప్రతివాడు రేపు ఎక్కడ దినాన్ని ఎత్తబడతాడంటే, నువ్వు గుడికి వస్తున్నావు పాపాలు మానలే, గుడికి వస్తున్నావు అబద్ధాలు ఆడడం మానలే, గుడికి వస్తున్నావు చెడు పనులు చేయడం మానలా, గుడికి వస్తున్నావు నువ్వు తప్పుడు పనులు చేయడం మానలా, గుడికి వస్తున్నావు నీతిగా జీవించట్లేదు, నువ్వు కూడా ఎత్తబడిపోతావా? ఇది నాన్న నువ్వు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నావు కరెక్టే, రేపు పెండ్లి కుమార్తె సంఘంలో ఉంటావా? అది ఆలోచించు. సో స్త్రీ ఏమో సార్వత్రిక క్రైస్తవ సంఘానికి పోలికగా ఉంటే, ఆ స్త్రీ గర్భములో ఉన్న శిశువు పెండ్లి కుమార్తె సంఘానికి పోలికగా ఉంది. ఇప్పుడు చదవమ్మా. అందుకే ఆ అపవాదిగాడి దృష్టి ఎప్పుడు ఎవడి మీద ఉంటుంది అని అంటే, పెండ్లి కుమార్తె సంఘం మీద. నీకు శ్రమలు ఎక్కువైపోతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పెండ్లి కుమార్తెగా రెడీ అవుతున్నావు అని అర్థం. నీకు ప్రాబ్లమ్స్ వస్తే కాదు నువ్వు భయపడవలసింది, నీకు ఏ ప్రాబ్లం రాకుండా హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు అసలైన డేంజర్లో ఉన్నావు అని అర్థం. నువ్వు అసలు అక్కర్లేదు అనమాట దేవుడికి. అర్థమవుతుందా? నువ్వు నిజంగా పెండ్లి కుమార్తె అయితే ఈ వాక్యాన్ని బట్టి నిన్ను ఎప్పుడు మింగేద్దామా అని చూస్తూ ఉంటాడంట అపవాదిగాడు. నీకు అప్పుడే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి, చేసే ప్రతి పనులు అడ్డులు ఎక్కువైపోతూ ఉంటాయి, శ్రమలు ఎక్కువైపోతూ ఉంటాయి, కన్నీరు ఎక్కువైపోతూ ఉంటుంది, అవమానాలు, నిందలు, శోధనలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి తెలియదు నీకు. నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నావు అని అర్థము. అర్థమవుతుందా నీకు? చదవమ్మా, త్వరగా చదువుదాం, ముగించుకుందాం. ఆ శిశువును మృంగివేయవలెను అని స్త్రీ ఎదుట నిలవబడిను, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును. సో డెలివరీ అయిపోయింది, ఇప్పుడు శిశువు బయటకు వచ్చేసాడు. ఓకే, ఆ శిశువు చదవండి. ఆ శిశువు దేవుని యొద్దకును సింహాసనమునొద్దకును. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంత శిశువు? 1 దేవుని యొద్దకు, 2 సింహాసనం మీద కూర్చుండిపోయేది ఎవరు? ఎవరు? పెండ్లి కుమార్తె సంఘము. అంటే ఎవరు? నేనే. తెలీదా మీకు? మీరేనండి అని చెప్పండి ఒకసారి. సిగ్గులేదా? నేనేనండి అని చెప్తారేమో అనుకున్నాను నేను. తిట్టినా తప్పులేదనిపిస్తుంది కొన్నిసార్లు, క్షమించు ప్రభు. మీకు కూర్చోవాలని ఉండదా? మీకు ఆలోచన రాదా? పెండ్లి కుమార్తె సంఘం అంటే ఎవరు? మనమే. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నువ్వే అని చెప్పండి. నువ్వే పెండ్లి కుమార్తె సంఘం. నువ్వు రేపటి దినాన్న సింహాసనం మీద కూర్చుంటావు. చెప్పండి ఒకసారి, నువ్వు రేపటి దినాన్న సింహాసనం మీద, రేపటి దినాన్న నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు. వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్. దేవుని స్నేహితులారా, సో పెండ్లి కుమార్తెను అపవాది ఎంత శోధించినా, ఎంత శ్రమ పెట్టినా ఎక్కడికి వెళ్ళిపోతుందంట? సింహాసనం మీదకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత స్టోరీ ఏంటి? 19వ అధ్యాయానికి రండి మరలా. త్వరగా 19వ అధ్యాయం చదవండి. 13-14 వచనాలు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. ఇందాక మనం ఆదిలో నేర్చుకున్నాం కదా, కిరీటాలు ఉన్నాయి, అనేక కిరీటాలు ఆయనకి ఉన్నాయి, పెండ్లి కుమార్తె సంఘానికి ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకో, ఆయనకి కిరీటాలు ఉన్నాయి, మనకు కూడా ఏముంది? కిరీటములు. ఒక కిరీటం కాదు, 12 నక్షత్రముల కిరీటములు ఉన్నాయి మనకు. ఓకే, చదువు. ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము. వాక్యం అంటే ఏంటో తెలుసా? పరలోకము యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టిన ఒక ముద్దు పేరు. ఏమండి, మీ అందరికి ముద్దు పేర్లు ఉంటాయి కదా, ఇంట్లో ఏదో ఒక చిన్ని, బుజ్జి, నాన్నకన్నా ఏదో పిలుస్తారు కదా. పరలోకంలో యేసు ప్రభు వారిని వాక్యము అని ముద్దు పేరుతో పిలుస్తారంట. వాక్యం అనగా యేసు ప్రభువే. చదవండి. పరలోకమందు, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని
తెల్లని గుర్రములను ఎక్కి ఎక్కడికి వెంబడిస్తున్నారు? ఎక్కడికి? ఎక్కడికి? యుద్ధం చేయడానికి. అర్థమైందా? ఆయన దిగి వస్తున్నాడని నేర్చుకున్నాం కదా. ఎక్కడికి దిగి వస్తున్నాడు? యుద్ధం చేయడానికి. వచ్చేవాడు ఒక్కడే రావట్లేదంట. పరలోకం ముందున్న సేనలంటే ఎవరు? ఎవరు? దేవదూతలైతే దేవదూతలను రాస్తాడు, 4 జీవులైతే 4 జీవులను రాస్తాడు, ఏమా పరిశుద్ధులైతే పరిశుద్ధులను రాస్తాడు, 24 పెద్దలైతే 24 పెద్దలను రాస్తాడు. కానీ ఏమని రాస్తాడు ఆయన? పరలోకమందున్న సేనలు ఒకటి. వారి గుర్తులు చూడు, తెల్లని శుభ్రమైన నార. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శుభ్రంగా అందుకే రావాలి నువ్వు. అర్థమైందా? ఇష్టానుసారంగా హ్యాంకీ ప్యాంకీగా ఇక్కడొక అన్నం ఇక్కడో బోర్రు పెట్టుకొని వస్తాను, కుదరదు. వాక్యం సెలవిస్తోంది, ఏమా నీ మిడ్డీలు చెడ్డీలు బయట వదిలేసి శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములను ఎక్కి రేపటి దినాన్న దేవుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడంట ఈ కిరీటములను ధరించి నువ్వు కూడా ప్రభువుతో కలిసి యుద్ధం చేయడానికి రాబోతున్నావు. దేని మీద? మీలో మరి హార్స్ రైడింగ్ రాకపోతే, హార్స్ రైడింగ్ రాకపోతే ఏంటి పరిస్థితి? ఏమ్మా, ఇంత చేసిన దేవుడు, ఇన్ని కిరీటాలు ఇచ్చిన దేవుడు నిమిషంలో నీకు హార్స్ రైడింగ్ నేర్పించడా ఏంటి? ఏమ్మా, భూమి మీద నువ్వు ఏ హార్స్ ఎక్కినా ఎక్కకపోయినా, ఏ క్యామిల్ ఎక్కినా ఎక్కకపోయినా, నువ్వు దేవుని మందిరానికి వచ్చావు కనుక రేపు తెల్లని గుర్రం ఎక్కి శుభ్రమైన నార బట్టలు తెల్లని బట్టలు ధరించుకొని ప్రభువుతో కలిసి యుద్ధానికి రాబోతూ ఉన్నావు. ఆ యుద్ధానికి నువ్వు సిద్ధమా? ఆ యుద్ధానికి నువ్వు సిద్ధమా? దేవుని విశ్వాసి, నిన్ను సిద్ధము చేయుట కొరకే ప్రభు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో విత్తుతూ ఉన్నాడు. ఇది నాన్న, ఇది నాన్న, ఈ వాక్యం విన్న మనం అందరమును ఆ కిరీటములను సంపాదించుకొని ప్రభువుకు తగిన పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ప్రభువుతో కలిసి ఆయనతో యుద్ధము చేయుటకు తెల్లని గుర్రముల మీద శుభ్రమైన తెల్లని నార బట్టలను ధరించుకొని ఏకీభవించి ప్రభువును మహిమపరచగలిగే ధన్యత ప్రభు మన ఎల్లరికను సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. నన్ను ప్రేమించి మీతో కలిసి ఈ 4 దినములు కూడా దేవుని నామాన్ని మీ ఎదుట మహిమపరచడానికి, దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి ఇటు చక్కని అవకాశము నాకు ఇచ్చిన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క కృతజ్ఞతలు, నా వందనాలు, మరణాత తెలియజేస్తూ ఉన్నాను. పిమ్మట ఈ సంఘమునకు యాజకులుగా ఉండి మరి నేనే అడిగాను, అయ్యా ఇదిగో చాలా కాలం అయిపోయింది, ఇతర దేశాలకు వెళ్ళి ఇలా దుబాయ్, అబుదాబి కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉన్నాను, ఖత్తర్ పక్కనే ఉంది కదా, రావడానికి ఏమైనా అవకాశం ఇవ్వగలరా అని అడిగినప్పుడు సంతోషంగా అంగీకరించి వారి ఆమోదాన్ని తెలియజేసినటువంటి సంఘ యాజకులు బిషప్ బుల్లబాయ్ గారికి, అలాగే సహకరించినటువంటి ఎంసీ కమిటీ కుటుంబమునకు, సంఘమంతటికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి మరొకసారి నా మరణాత. థ్యాంక్ యూ ఆల్. ఆమెకు చెప్పగదాం. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడే పిలిచి వస్తారండి మీరు? పిలుస్తామండి. ఎంతమందికి ఇష్టమో సార్ చేయి చూపించండి. పెళ్లి చేసిన వస్తారంటండి, ప్రార్థన చేద్దాం. ఓకే అండి. ఎక్కడైనా మంచి పెళ్ళి ఉంటే చూడండి, చేసేద్దాం, ఇక్కడ చేసేద్దాం. ఆమె చేస్తాం. అద్భుతమైన వర్తమానం ప్రకటన గ్రంథంలో నుండి మరి గొప్ప కిరీటం గురించి దేవుడు మనతో మాట్లాడాడు. కానీ ఆయన దగ్గర ఏముందండి? ఏ కిరీటం ధరించాడు ఆయన? ముళ్ళ కిరీటం. అది మన నెత్తి మీద పెట్టడానికి ఇష్టమే లేదు, చేస్తాం. ఈ గొప్ప గొప్ప కిరీటాన్ని కూడా మనం ధరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక మన దాన్ని యోగ్యత కలిగిన బిడ్డకి మనం జీవించాలని వాక్యం బట్టి మనం గమనించగలిసినాం. పెట్టబడిన వాక్యం దేవుడు మన జీవితంలో పనిపచ్చేయను కాక. మరి వాక్యం ఇచ్చినప్పుడు దయచేయాలని బట్టి మరి కమిటీ తరపున, సంఘం తరపున మీకు ప్రత్యేకంగా చేసుకున్నాం. దేవదేవుడు వీరి పరిచయను దేవదేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. నేను ఇండియా వెళ్ళి వస్తూ అమ్మగారు నాకు చిన్న మెసేజ్ పెట్టారు. అయ్యగారు మీరు ఇండియా వచ్చి రాజమండ్రి వెళ్తున్నారు, పక్కన మా ఇల్లు, ఒకసారి మమ్మల్ని దర్శించమన్నప్పుడు ఇంకెక్కడ కూర్చోదు అనుకున్నాం. కానీ మరిగారు మేము వెళ్ళినప్పుడు అమ్మగారు ఎంతగానో మరి మమ్మల్ని ప్రేమించి మరి బాబు గురించి చెప్పినప్పుడు మేము ఇది ఎక్కడ చేస్తుంది అనుకున్నాం. కానీ వచ్చిన వెంటనే కమిటీతో సంప్రదించినప్పుడు ప్రేమతో వారు అంగీకరించే స్తోత్రం. దేవుని యొక్క మహత్వం బట్టి 4 దినాలు మన మధ్య ఉండటం అనేది దేవుని కృప, దేవుని యొక్క చిత్తమని నేను నమ్ముతున్నాను. కనుక రాకదినాలు ఇంకా ఆయన అమ్మ వివాహం చేసుకుని తిరిగి భార్యతో కూడా రావాలని మరి మనం ప్రార్థిద్దాం. ఎత్తబడిన వాక్యం మనందరి జీవితంలో పరించినట్టు కూడా ప్రార్థిద్దాం. దేవదేవుడు మనందరూ కూడా దీవించి ఆశ్రయించిన కాక. ఈ సమయంలో కానుకలు స్వీకరణ
ఒక పాట పాడుచునగా కానుపడ సహకరించగా మన చేసిన కుక్కల శ్రీవాణి అలాగే సహోదరి సత్య ఎంసీ కమిటీ వారు కూడా వచ్చి కానుపడ సహకరించండి. కుక్కల శ్రీవాణి సత్య ఇద్దరు లేచి కానుపట్టండి. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం ఈ చరణాల సేవకి అంకితమయ్యా. మూడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. మూడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. అంగీకరించుము నా సమర్పణ అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. దేవుని సంధికి తీసిపడినట్టు విజ్ఞాపన చదివి ప్రార్థించవచ్చుగా సంఘ సెక్రటరీ గారు ప్రకాశ్ బాబు గారిని కోరుచున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన సంఘం అంతటికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పేరు రాయని వారు వానికి తీసుకువచ్చున్నారు. ఎవరో ఏంటో మనకు తెలియదు, కానీ దేవునికి మాత్రం తెలుసు. వారి గురించి వారి కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను.
సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును వరక్షకుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ పునరుద్ధరణ ఆరాధన కొరకు తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధులకు తోడుకుని వచ్చి ప్రభా ఇంతవరకు నిన్ను ఆరాధించినాం తండ్రి. ఆరాధన అంతట్లో ప్రభా నీ ఆత్మతో నడిపించి నీ దాసులతో మాట్లాడించి ప్రభా మాకు కావలసిన వర్తమానాన్ని అందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ తీసుకొచ్చిన ఈ కానుకలను ప్రభా ప్రతి ఒక్కరు హస్తాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా వారి అవసరతలో వాళ్ళ అక్కర్లో తీర్చి మీరు మహిం పొందమని, ఈ ఆరాధన అంతట్లో ప్రభా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించి మీరు మహిం పొందమని ప్రతి ఒక్కరిని మీ కరుణాహస్తాలుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామపేట మిక్కిలి నియమంతో వేడుకొని ప్రార్థన చేయుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈ సంఘంలో సంఘపతి గారు, లియో గారు, అలాగే ఎంసీ కమిటీ వారు దయచేసి వేదిక మీద రావచ్చుగా మనం చేస్తున్నాం. అలాగే దేవుని సేవకులు కూడా వేదిక మీద రావచ్చుగా మనం చేస్తున్నాం. అయికండి చిన్న రండి మా తృప్తి కోసం. అందరి గట్టిగా చెప్పగలుగుతాం. మేము కూడా ఏర్పాటు చేసినది Token of appreciation presented to guest speaker, Reverend Dr. N. Simeon Sudarshan, Bible Mission Rajahmundry, for spiritually strengthening our church through the Word of God during the TCF Church 16th anniversary special meeting held from 10th July to 13th July 2025. We pray and hope that God continues to bless you with God, health, strength, and spiritually joy, and use you mighty for His glory. With love, Telugu Christian Fellowship, Doha, Qatar. ఇంత వాక్యం చెప్పాక ఇంక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్తే బాగుంటుందా? మళ్ళీ మైక్ ఇచ్చారు. దేవుని స్నేహితులారా, దేవుని కృపను బట్టి ఐ ఫీల్ లైక్ ఖత్తర్ ఈజ్ మై లైక్ సెకండ్ హోమ్. సో నేను ఏదో పర్మిషన్ అడగాలి, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయాలి,
సో కమిటీ వారు ఏదో యాక్సెప్ట్ చేయాలి, నేను అలా అనుకోను, నా కుటుంబంలో ఫీల్ అవుతాను. ఆనెస్ట్లీ నేను పుల్పిట్ మీద నేను చెప్తున్నాను. సో ఎన్నో కంట్రీస్ వెళ్ళాను ఇప్పటివరకు, మోస్ట్లీ లైక్ 15 కంట్రీస్. నేను 15 దేశాలకు పైగా ట్రావెల్ చేసి ఎన్నో సంఘాల్లో వాక్య పరిచయం చేశాను. కానీ ఇంత షార్ట్ టైంలో మరి మరలా నేను ఇక్కడికి వస్తాను నేను అనుకోలేదు. దేవుని యొక్క మహాకృప మిమ్మల్ని అందరిని కలుసుకోవడం నాకెంతో సంతోషం. అందరూ నాకు ఆత్మీయులే, పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే మరి నైట్ సరిపోదు. కొంతమందిని పర్సనల్గా కలవగలిగాను, కొంతమందిని కలవలేకపోయాను. ఇది చాలా షార్ట్ విజిట్ అండి. సో నెక్స్ట్ టైం నేను ఎక్కువ లాంగ్ గ్యాప్ తీసుకొని ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకొని మరి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఈ సంఘానికి ఖత్తర్కే నేను వస్తాను. నేను మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. దేవుడు మరలా మీ మధ్యకి నన్ను నడిపిస్తాను నేను నమ్ముతున్నాను. సో ఈ ఎండ్ టైమ్స్లో రాకడ కొరకు సిద్ధపడండి. అలాగే మా పరిచర్ల కొరకు కూడా మరి రాజమండ్రి ప్రాంతంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బైబిల్ మిషన్ పక్షంగా ఎన్నో సంఘాలను స్థాపించి భారమైనటువంటి పరిచర్య మరి మా తాతయ్య గారి కాలం నుండి మేము చేస్తూ ఉన్నాము. మా తండ్రి గారు మా తల్లి గారు ఇంతకుముందు ఈ సంఘంలో ఏకీభించిన వారే. మరి వారు ఇప్పుడు ఆ పరిచర్ను కొనసాగిస్తున్నారు. మరి వారి సక్సెసర్స్గా నేను, మా సహోదరులు, మరి మేమిద్దరం కూడా మా పరిచర్లను మరి దేవుడు ఈ రీతిగా బలపరిచి విస్తృతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాడు. ప్రభు రాకకు అందరము సిద్ధపడాలి, ఏ ఒక్కరు మిగిలిపోకూడదనే ఆశ చేత రాకడ సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నా పరిచర్ల కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా ప్రయాణాల కొరకు కూడా ప్రార్థించమని మాత్రమే కోరుతూ ఉన్నాం. సో నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ. మరొక చిన్న మాట అండి, చిన్న మాట, ఎవరనేది భావించకండి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, బ్రదర్ మీ ఫీజు ఎంత అండి అని అంటారు. యేసు ప్రభు ఏమైనా తీసుకున్నాడండి? ఏమా నేనేం తీసుకోను, మీరు దేవుని ప్రేరేపణ చేత మీరు ఏదైనా అర్పణ ఇస్తే ఇవ్వండి, నేను ఎప్పుడు డిమాండ్ చేయను, నేను ఎప్పుడు అడగను. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఆఫరింగ్స్. అది చాలా క్లియర్గా చెప్తున్న మాట ఇది. అంటే చాలామంది దైవజనులు ఇది నాన్న క్రిస్టియానిటీలో కమర్షియలిజము ఎక్కువైపోతుంది నేను చూస్తున్నప్పుడు. మరి వేరే ఎవరినో నేను విమర్శించడానికి కాదు, కానీ దేవుడు ధనం సంపాదించుకోవడానికి నన్ను ఎన్నిక చేసుకోలేదు ఆయన. నాకు కావాల్సింది నా దేవుడిని అడుగుతాను నేను. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వారి ద్వారా దేవుడు నాకు ఇప్పిస్తుంటాడు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, అయ్యా మా చిన్న సంఘం అండి, మా దగ్గరకు కూడా వస్తారా? యేసు ప్రభు ఒక్కడికి సువార్త చెప్పండి, నేను ప్రభు కంటే గొప్పవాడిని కాదు, నాకు ఒక్క మనిషి ఉన్నా నేను సువార్త చెప్పడానికి నేను సిద్ధం. సో నా పరిచర్ల కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ సమయంలో ఈ దినాన మన సంఘ బిడ్డలు చాలామంది స్వదేశం వెళ్ళారు. ప్రీ బిడ్డస్ అగ్నిత ముగ్గురు బిడ్డలు కూడా ఇండియా వెళ్ళడానికి దేవుడు కృపించున్నాడు. ఇదే దినాన మరి యాలంగి చిట్టుబాబు గారు, గిరిజ కూడా ఇండియా వెళ్ళి ఉన్నారు. ఇదే రోజున గద్దాడ సత్యనారాయణ గారు, వారి సత్యమణి కుమార్తెలు కూడా ఇండియా వెళ్ళి ఉన్నారు. రేపు దైవజనులు తిరిగి వెళ్ళబోతున్నారు కనుక వారు దినాలు మరి యూఏలో వారు పరిచయం చేయబోతున్నాం. మనందరూ కూడా ప్రార్థన చేయాలని దేని పేడ మనం చేస్తున్నాం. అతి త్వరలో వారు వివాహం చేసుకోవటకు మరి దేవుడు చూపించినట్టు మనంతా కూడా ప్రార్థన చేయాలని దేని పేట మనం చేయొచ్చు. రేపు దినాన నా కుమార్తె జూలీ, జాయిస్ కూడా ఇండియా వెళ్ళబోతున్నారు. ఇంకా వచ్చే వారిలో చాలామంది మన సంఘ బిడ్డలు ఈ సంవత్సరము వెళ్ళినంత మంది ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వెళ్ళేటట్టున్నారు కనుక ఇంకా చాలామంది వెళ్ళబోతున్నారు. వారి ప్రయాణ కొరకు మనంతా కూడా ప్రార్థన చేయాలని దేని పేట మనం చేస్తున్నాం. మంగళవారం యథావిధిగా స్టేట్ మీటింగ్ ఉంటుంది, గురువారము యథావిధిగా ఉపవాసం మీటింగ్ ఉంటుంది, వచ్చే వారము 3వ వారము యువజన ఆరాధన ఉంటుంది కనుక మీరందరూ కూడా చిత్తపడి రావాలని దేని పేట మనం చేస్తున్నాను. అందరూ కూడా లేచిన పడితే ఈ యొక్క ఆఖరి మీటింగ్లో దైవం యొక్క ప్రార్థన, ముగింపు ప్రార్థన, దీవెన ఆశయంతో మనందరూ కూడా సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడు, అద్వితీయ సత్యదేవుడు, రాజునయుండి సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన వాగ్దానకర్త, గనుడా, గొప్ప దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా దేవ, నీ గణనామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేమేమై ఉన్నామో అది నీ కృప చేతనే. మానవులెందరో మరణము కాగా ఈనాడు మా చేత స్తుతులను పొందడానికి మమ్మల్ని సజీవుల వరుసలో నిలవబెట్టి నీ సన్నిధికి మమ్మల్ని ఆకర్షించుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. లోకస్తులెందరో ఇంకనూ ప్రభు ఇదిగో నీ రక్షణ ఏమిటో తెలియక వ్యర్థమైన స్థలములలో సంచారము చేయించు ఉండగా నీ ఆరాధనకు మమ్మలను పాత్రులుగా చేసుకుని నీ ఎన్నికను మాకు దయచేసినందుకు నీకనేక స్తుతులు చెల్లించొచ్చు ఉన్నాము. ప్రియ ప్రభా, నీకు అనేక వందన నమస్కారములు. నీ మహాఉచిత కృపను బట్టి
ఇదిగో గతించిన 4 దినములు ప్రకటన గ్రంథములో నుండి అలాగే నీ వాక్య గ్రంథములో నుండి అనేక సంగతులను మాతో మాట్లాడి మాకు బయలుపరిచి బోధించి వినిపించి నేర్పించినందుకు నీకు స్తుతులు చెల్లించచ్చు ఉన్నాము. దేవ పరిశుద్ధాత్ముడవైన నీవు నీ ఆత్మ సహాయమును మాకు సమృద్ధిగా అనుగ్రహించి మేము విన్న విషయములను నేర్చుకున్న సంగతులను గ్రహించగలిగేటువంటి బుద్ధిని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము. దేవా ఇదిగో మా హృదయాలలో ఆ వాక్యమును మేము భద్రము చేసుకొని నీ రాకడను గురించిన అవగాహనను సంపాదించుకొని రాకడలో మేఘమెక్కగలిగే మహిమాంతస్తును మాకు దయచేయమని నీవు అనుగ్రహించే 12 నక్షత్రముల కిరీటములను సంపాదించుకొని నీతో కలిసి నీ సింహాసనమందు కూర్చుండగలిగే భాగ్యము ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతూ ఉన్నాము. ఏ ఒక్కరూ విడవబడకూడదు, తప్పిపోకూడదు నాయన. అటు నీ ఆశీర్వాదము, నీ కృప, నీ ఎన్నిక ప్రభువా నీవు ప్రతి ఒక్కరికి నేను దయచేయమని అడుగుతూ ఉన్నాము. వారి అజ్ఞానము చేత ఎవరైనా దేవ ఇదిగో తప్పిపోతూ ఉన్నట్లయితే వారిని మన్నించండి నాయన. నీ ఆశీర్వాదం వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాము. ఒక క్రీస్తు కేంద్రిత కుటుంబముగా మమ్మల్ని అందరినీ కట్టి దేవా ఇదిగో నీ సహవాసమును అన్నిత్యము మాకు తోడుగా ఉంచమని అడుగుతూ ఉన్నాము. దేవా నీ చిత్తాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నీ ప్రణాళికలను సమృద్ధిగా వారికి బయలుపరచమని అడుగుతూ ఉన్నాము. మానవులుగా మేము తాత్కాలికముగా కొన్ని సంగతులు మాట్లాడగలమేమో. వాక్యము ద్వారా నీవు అనునిత్యము మాతో సహవాసము చేయగలిగిన దేవుడవు గనుక అనుదిన సహవాసమును ప్రతి బిడ్డకును దయచేసి వాక్యమైన దేవా నీ ఆశీర్వాదం వారికి దయచేయండి. నీ సన్నిధి కాంతి వారి గృహముల మీద ప్రకాశింప చేయమని అడుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరి గృహాలను వారి కుటుంబాలను దీవించమని అడుగుతూ ఉన్నాము. ఈ సంఘములో ఉన్న చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించమని నీ దృష్టి వారి యందు నిలుపుమని అడుగుతూ ఉన్నాము. నీ కనుదృష్టి వారి మీద అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము. నీకే స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలైన వారి యొక్క ఉద్యోగములలోను వ్యాపారములలోను వారు తలపెట్టే కార్యములలోను చేయుచున్నటువంటి ప్రయాణములలోను వారి చదువులలోను ఆటపాటలలోను సకల కార్యములలోను నీ కృపను వారికి తోడుగా ఉంచి నీ ఆశీర్వాదం అన్నిత్యము వారికి దయచేసి దీవించమని అడుగుతూ ఉన్నాము. ఇక మేము మరచిన విడిచిన సర్వాంశములను బట్టి మమ్మల్ని మన్నించమని మరొక్కసారి నీ రాక ఆలస్యమైతే మేము అందరమును ఏకముగా కూడుకొని మరలా నిన్ను స్తుతించగలిగే మహిమంతస్తు మా ఎల్లరికను దయచేయమని యేసు పరిశుద్ధ నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మధ్య నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అంతరారు నేడు మాకు దయచేయము, మా క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మను సోదరులక కీడును తప్పించము. రాజ్యమును శక్తి మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహవాసము సహాయము సదా మనకు తోడయుండి త్రిత్వదేవుడు ప్రార్థించిన అంశములకు విజయమును నెరవేర్పును అనుగ్రహించి ఆయన రాకకు మనలను సిద్ధపరిచి దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదం మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దాతము. ఈ మాగి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.